హలో, వాళ్ళ మరికొన్ని సామెతలు రాద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? రాసేసుకుందాము మరి. కొత్త కొత్త సామెతలు రాసుకుంటూ ఉందాం, ఎన్ని వస్తే అన్నీ. సరేనా? సామెతలు చేనుకి గట్టు ఊరుకి కట్టుబాటు తప్పనిసరి. చేనుకు గట్టు ఊరుకి కట్టుబాటు తప్పనిసరి. చేనుకు గట్టు లేకపోతే ఏమవుతుంది? వాటర్ మొత్తం వచ్చేసి మొత్తం మునిగిపోతుంది. గట్టు కట్టకుండా ఏ చేను ఉండదు కదా. తప్పనిసరిగా చేనుకి గట్టు అనేది కావాలి. అలాగే ఊరికి ఒక కట్టుబాటు అనేది లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు, ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు. దీనికి ఎక్కడ హద్దు పద్దు అనేది కానీ అడ్డం అనేది కానీ ఉండదన్నమాట. కాబట్టి ఊరికి కట్టుబాటు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఒక మనిషికి కూడా ఎక్కడి వరకు మనం చేయొచ్చు ఈ పని, ఎంతవరకు మనం ప్రవర్తించవచ్చు అనేది ఆ కట్టుబాటు కూడా తప్పనిసరిగా అవసరం. ప్రతి మనిషికి కూడా ఎలా పడితే అలా బతికేసేదానికి లేదన్నమాట. జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్టు. జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్టు. జమ్మి ఆకు అంటే ఎంత ఉంటుంది? ఇంత చిన్నగా ఉంటుంది. దాంతో విస్తరి కొట్టాలంటే ఎలా సాధ్యపడుతుంది? అసలు పుల్లన్న దూరుతుంది అందులో? విస్తరలు కొట్టాలంటే పుల్లతో ఇలా దూచి దూచి కుడతారు కదా. బాదం ఆకులతో, పెద్ద పెద్ద ఆకులతో 4 కలిపి విస్తరి కుడతారు అంతే కదా. కానీ జమ్మి ఆకులు చిన్న చిన్న ఆకులతో విస్తరి కొట్టారు కదా. అలా కుట్టారు అంటే వాళ్ళని ఏమంటాము? తెక్కల వాళ్ళు అంటారు అంతే కదా. అలా మనం తెక్కల పనులు ఏమన్నా చేసినప్పుడు, పనికిరాని పనులు చేసినప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. జమ్మి ఆకుతే విస్తరి కుట్టినట్టు. అసలు ఏంటి ఆ పని? అంత స్లోగా చేస్తున్నావు, అంత అసలు ఆ పని ఎలా అవుతుంది దాంట్లో అనేసి 1 కిలో కూర తీసుకొచ్చి ఒక చిన్న గిన్నెలో వేసి వండుతుంటే అవుతుంది అది? అసలు ఆ ముక్కలు కూడా పట్టవు. మళ్ళీ ఇంకో దాంట్లో తాలింపేసి ఇంకో దాంట్లోకి మార్చి ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. అది సరిపోతుందా లేదా అసలు ముందు తెలియదు అన్నమాట ఏమి. అప్పుడు ఇలాంటి సామెతలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చేసిన పాపం కాశీకి పోయి గంగలో మునిగినా పోదు. పోతుందా? పాపం చేసేసి కాశీకి వెళ్ళిపోతే పాపం మాఫ్ అయిపోతుందా? లేకపోతే గంగలో మునిగేస్తే పాపాలన్నీ గంగలోకి వెళ్ళిపోతాయా? వెళ్ళవు కదా. పాపం చెయ్యకుండానే ఉండాలి కానీ చేసిన పాపం దానికి ఫలితం అనుభవించాల్సిందే. ఎన్ని గంగల్లో మునిగినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని మొక్కులు మొక్కినా కూడా చేసిన పాపానికి పరిష్కారం అనేది ఉండదన్నమాట. పాపం చేయకుండానే ఉండాలి. చేసినప్పుడు దాని ఫలితం అనేది మనం అనుభవించి తీరాలి. అంతేగాని కాశీకి వెళ్ళొచ్చాను 10 సార్లు, గంగలో 20 సార్లు స్నానాలు చేశాను కాబట్టి నాకు ఏ పాపం అంటదు, మనం ఏం చేసినా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు అనుకోవడం తప్పనమాట, పొరపాటు. అది గ్యారంటీగా మనం చేసిన పాపానికి శిక్ష అనేది ఉంటుంది. అది అనుభవించి తీరాల్సిందే. గంగలో మునిగినా పోదు, కాశీకి పోయినా పోదు, తిరుపతికి వెళ్ళినా పోదు. ప్రతి నెల తిరుపతి వెళ్తున్నాము మేము, ఆ వెంకటేశ్వర స్వామి తీసేస్తాడు అనేది లేదు. మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ఎదురుగానే ఎన్నెన్ని జరుగుతున్నాయో. అన్నీ కూడా చేసిన పాపాలకి ఫలితాలు అనుభవిస్తూనే ఉన్నాం అందరికి కూడా.
జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. అంటే ఒక పనికి రాని వాళ్ళు, పనికి రాని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది? ఇతను మాట్లాడేది అతనికి అర్థం కాదు, అతను మాట్లాడేది ఇతనికి అర్థం కాదు. లేకపోతే మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినిపించుకోము. కాబట్టి ఇద్దరు సంభాషణ విన్న వాళ్ళు ఉపయోగించే సామెత అనమాట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. ఎవరు మాట్లాడేది ఎవరికి అర్థం కానప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది? దానికి ఏమని పరిష్కారం ఉంటుంది? ఏది ఉండదు కదా. ఎంతసేపు మాట్లాడుకున్నా మాటలే సరిపోతాయి, కానీ దానికి అసలు ఎవరికి అర్థం కాదు, ఏది పరిష్కారం కూడా దొరకదనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. పడి లేస్తేనే పాతర లోతు తెలిసేది. పడి లేస్తేనే పాతర లోతు తెలిసేది. పాతర అంటే పెద్ద గంగాళ లాంటిది ఉందనుకోండి, ఏముంది ఇలా చేపెట్టి తీసేసేయచ్చు అనుకుంటాం మనం. అంటే లోతు ఏం లేదు అని. అందులో ఎవరైనా పడిపోయారనుకోండి, అది తీయడం అనేది చాలా కష్టమవుతుంది. ఎవరైతే పడ్డారో వాళ్ళకి మాత్రమే అది ఆ లోతు అనేది తెలుస్తుంది అనమాట. అమ్మ ఎంత లోతు ఉందా ఇది అని. కాబట్టి అదనే కాదు, ఏ పనైనా సరే మనం చేస్తేనే మనకి తెలుస్తుంది. మన దాకా వస్తేనే మనకి ఆ అనుభవం అనేది తెలుస్తుంది అనమాట. ఏదో ఒకటి చెప్పడానికి ఎదుటి వాళ్ళకి ఏముంది, ఇంతే కదా, అదే కదా, ఇదే కదా అని చెప్పేస్తూ ఉంటాం ఈజీగా. కానీ ఎప్పుడైతే మన వరకు వచ్చిందో, మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేసామో, అప్పుడు మాత్రమే ఆ బాధ అనేది మనకు తెలుస్తుంది. ఆ రిజల్ట్ ఏంటనేది మనం గుర్తించగలుగుతాం అన్నమాట. తినబోతూ రుచెందుకు? వచ్చాము, డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాము అని మంచి స్మెల్ వచ్చింది. తీసాం, ఏం కూర ఏం కూర ఏం కూర అని అందరిని అడుగుతూ ఉంటాము. అలాంటప్పుడు ఎందుకు తినబోతూ రుచెందుకు అంటావు? ఒక పక్క తింటావు కదా, ఇప్పుడు అంత డైనింగ్ టేబుల్ కూడా వచ్చి కూర్చున్నావు, నెక్స్ట్ వడ్డించడమే కదా పని, ఇంక తినేస్తావు కదా, ఇంకెందుకు ఇప్పుడు ఆ రుచి ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది, ఏం కూర అని, ఈ కూర ఎలా ఉంది, ఆ కూర ఎలా ఉంది అని తినేవాళ్ళని అడుగుతూ ఉంటాం అన్నమాట. అలా ఎందుకు? తినబోతూ రుచి ఎందుకు? అలాగే ఏదైనా పని మనం చేయాలి అనుకున్నప్పుడు దాని రిజల్ట్ ముందుగానే తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ కూడా ఉండదన్నమాట. అవతల వాళ్ళు ఒక రిజల్ట్ చెప్పచ్చు, మనకి ఈ రిజల్ట్ వేరేగా అనిపించవచ్చు. అంతే కదా, అందరి భావాలు ఒకలా ఉండవు కదా. టేస్ట్ కూడా అవతల వాళ్ళకి నచ్చచ్చు, ఉప్పు కారం అన్నీ సరిపోవచ్చు, కానీ మనకి సరిపోవచ్చు. మనం ఉప్పు ఎక్కువ తినొచ్చు, కారం తక్కువ తినొచ్చు, కారం ఎక్కువ తినొచ్చు. కాబట్టి అవతల బాగుందన్నారేంటి, అసలు ఏం బాగాలేదుగా అని అనుకుంటాం అనమాట. అందుకని తినబోతూ రుచి ఎందుకు? ఏదైనా పని చెయ్యబోతూ దాని రిజల్ట్ మనం ముందుగానే తెలుసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఆ రిజల్ట్ ఎదుటి వాళ్ళు చెప్పిన రిజల్ట్ వేరే ఉంటుంది, మనకి వచ్చే రిజల్ట్ అది వేరేగా ఉండొచ్చు. ఒక్కోసారి కలవచ్చు, కానీ అన్నిసార్లు కలుస్తుందని మనం అనుకోలేము. కాబట్టి మన రిజల్ట్ ఏమిటనేది మనం పని చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ మాత్రమే మనం ఆస్వాదించాలి. గోడితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? అంతే కదా, గోటితో తీస్తే పోతుంది. ఇలా గోటితో తీసేసి పోయేదానికి ఒక గొడ్డలి తీసుకొచ్చి దాన్ని తవ్వి 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 చేస్తామా? ఎవరైనా చెయ్యం కదా. కాబట్టి ఈ సామెత దేనికి ఉపయోగిస్తున్నామంటే, గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకు అంటే, చిన్న సమస్య చిన్నగా పరిష్కారం అయిపోతుంది, దాన్ని పెద్దగా చేసుకొని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాం. ఒక చిన్న సమస్యని పరిష్కారం చేసుకోకుండా దాన్ని పెద్ద సమస్యగా మార్చుకుని దాన్ని పంచాయతీ పెట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అంతవరకు తెచ్చుకున్నప్పుడు
దాని రిజల్ట్ ఎప్పుడో కానీ వస్తుంది. ఆ రిజల్ట్ కూడా మనకి నచ్చకపోవచ్చు. అలాంటిది ఎందుకు గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు? చిన్న సమస్యని చిన్నగానే పరిష్కారం చేసుకోండి అని దీని అర్థం. జానుడు పిట్టకి మూరెడు తోక. జానుడి పిట్టకి మూరెడి తోక అంట. అంతే కదా, మనం ఇంత పెట్టే ఉంది కదా, ఇంత తోకే ఉండాలని రూల్ ఏం లేదు కదా. కొంతమంది ఇంతే ఉంటారు మనుషులు, కానీ వాళ్ళ జడ మాత్రం ఇంత పెద్దగా ఉంటుంది. మనుషులు ఎంత హైట్ ఉన్నంత మాత్రం జడ ఇంత ఉండాలని ఏం లేదు కదా. అలాగే కొంతమంది ఎంత హైట్ ఉన్నా ఇంత జడే ఉంటుంది అనమాట. అలాగా జానుడి పిట్టకి మూరెడి తోక అంట. అంటే చిన్నగా ఉన్నా కూడా పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం చేసుకోగలము. పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద పనులు చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి సామెతలు మనం గుర్తొస్తూ ఉంటాయి. జానుడి పిట్ట మూరెడితో కానేసి చూడడానికి ఇంతే ఉంటారు, కానీ చేసే పనులు పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఏ పని చేసినా జానుడి పొట్ట కోసమే. ఏ పని చేసినా జానుడి పొట్ట కోసమే. అంతే కదా, జానుడి ఉంటుంది పొట్ట, అది నిండడానికి. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పనులు, ఇంత పరుగులు అన్నీ పెట్టేది. కానీ మనం అనుకుంటాం జానుడి పొట్ట కోసమే అని. ఓన్లీ ఫుడ్ ఒకటే సరిపోదు కదా, ఇంకా ఎన్నో 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 ఖర్చులు ఉంటాయి. తెల్లారి లేస్తే ఒక 1000 రూపాయలు మినిమం పట్టుకుంటే కానీ రోజు గడవని పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. అంటే మినిమంగా ఖర్చు పెట్టుకునే వాళ్ళకి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి ఇంకా ఎక్కువే ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి జానుడి పొట్ట కోసమే ఏ పని చేసినా జానుడి పొట్ట కోసమే. అంటే జానుడి పొట్ట కోసం తింటాము, మిగిలిన వాటికి తగ్గట్టుగా అన్నీ కావాలి అంటే ఇంకా చాలా డబ్బులు అవసరం అనమాట. కాబట్టి ఏ పని చేసినా ముందు మనకి ఫుడ్ అనేది ఉంటే తర్వాత పని చేయడానికి ఓపిక వస్తుంది. ఏ పనులైనా చేయగలమంటే ముందు శక్తివంతంగా ఉండాలి. దానికి జానుడి పొట్టలో వేయాల్సింది వేసేయాలన్నమాట ముందు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఇది కనిపెట్టిన వాళ్ళకి గారెలు అంటే బాగా ఇష్టం అనుకుంటా. నాకైతే బూరెలు అంటే బాగా ఇష్టం. తింటే బూరెలే తినాలంటాను నేను మాత్రం. కానీ తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి కదా. భారతంలో మనకి ఎలా బతకచ్చు, ఎలా బతకకూడదు, ఎలా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడకూడదు, దేనివల్ల ఎంత లాభం వస్తుంది, దేనివల్ల ఎంత నష్టం వస్తుంది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఉంటుందన్నమాట. అందుకని వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి. భారతం వినడం వల్ల మనం లోకజ్ఞానం బాగా పెరుగుతుందన్నమాట. అందుకని గ్యారంటీగా ప్రతి ఒక్కరు కూడా భారతం వినాలి అని అంటారు. ఎన్ని సమస్యలకైనా పరిష్కారాలు అందులో దొరికేస్తాయి అన్నమాట. అంటే దాన్ని అర్థం చేసుకుంటే. పాము కాళ్ళు పాముకే ఎరుక. పాము కాళ్ళు పాముకే ఎరుక. పాముకి అసలు కాళ్ళు ఉంటాయా? పాకుతూ ఉంటుంది కానీ కాళ్ళు ఎప్పుడు చూడలేదు నేను కూడా. కాబట్టి పాము కాళ్ళు ఉంటాయని ఎవరికి కనపడవట. పాము కాళ్ళు ఉన్నాయని పాముకు మాత్రమే తెలుసుట. అడుగున కూడా ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉంటాయి అనుకుంటా. నేను కూడా ఇప్పుడు చూడలేదు. పాము కాళ్ళు పాముకే ఎరుక అని వచ్చింది సామెత అందుకే. కాబట్టి కొంతమంది పనులు చేస్తూ ఉంటారు. ఈ పని చేసినా చేసేసా అంటారు. ఏమీ చేసినట్టే కనపడదు.
స్నానం చేసామంటే చేసా అంటారు, అది చేసినట్టే ఉండదు. బొట్టు పెట్టుకున్నామంటే పెట్టుకున్నా అంటారు, కానీ ఏమీ కనబడదు అసలు. కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది అనమాట, అది ఏ పని చేశారో ఆ పని చేసామన్న వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది, కానీ ఇంకా వేరే ఎవ్వరికి కూడా ఆ పని చేసినట్టుగా అసలు కనిపించదు అనమాట. అలాంటప్పుడు ఇంకా చేసావా అసలు చేసినట్టే లేదే అంటే ఫీల్ అవుతారు కదా. అందుకని ఏమనాలంటే పాము కాళ్ళు పాముకే ఎరుక, అంటే పాము కాళ్ళు ఉన్నట్టు పాముకు మాత్రమే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. అలాగే నువ్వు పని చేశానంటున్నావు చూసావా, అది నీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి చేసినట్టయితే కనిపించట్లేదు అన్నట్టుగా కొంతమంది సమాధానాలు కూడా చెప్తారు. చెప్పాను అంటారు, కానీ ఎవరికి వినపడదు అనమాట, అంత స్లోగా మాట్లాడతారు. అలా కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థం అవ్వకుండా ఉంటాయి మనకి. అలాంటప్పుడు అది మన తప్పే కానీ వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చెప్పేశారు, అది మనం అర్థం చేసుకోవాలి. కడివెడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ. అంతే కదా, కడివెడంత గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ తెచ్చినా మనం మొయ్యలేక తీసుకొస్తామే తప్ప, కత్తిపేట కస్మని ఇలా అనగానే 2 ముక్కలు అయిపోతుంది అది కదా. ఎంత పెద్ద గుమ్మడికాయ అయినా సరే కత్తిపేటకి లోకువే. అలాగే మనం ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద జాబ్స్ చేస్తున్నా, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా అది నీ వరకే. ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు, చులకనగా చూసేవాళ్ళు, ఏమాత్రం లెక్క లేకుండా చూసే వాళ్ళకి మనం ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. మన స్థానం ఏమిటి, మన స్థాయి ఏమిటి అనేది మనకి మాత్రమే ఉంటుంది, కానీ ఎదుటి వాళ్ళందరూ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కన్ఫామ్గా ఎదుటి వాళ్ళందరూ మనకి మర్యాద ఇవ్వాలి, ఎదుటి వాళ్ళందరూ మనల్ని ప్రేమించాలి అని అనుకుంటే, అలాంటప్పుడు అది దొరకనప్పుడు మనకి బాధేసినప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. కడివెడంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకువ. అలాగే మనం ఇన్ని పనులు చేసి ఇంత మంచి పేరుండి వీళ్ళ ముందేంటి మనం ఇలా చులకనైపోయాము అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కదా. అలాంటప్పుడు ఇలాంటి సామెత మనం మైండ్లో అనుకుని సైలెంట్ అయిపోవడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. వెళ్ళి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు. అంతే కదా, ఒక్కొక్క పని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం, ఏదో ఒక చిలిపి పని చేసేస్తూ ఉంటాం. ఎవరిదన్నా లేపేయడమో, ఎక్కడన్నా జాంకాయ కోసేయడమో, సీతాఫలం లాంటివి కోసేయడమో, లేకపోతే మనం అనుకున్న వస్తువు, మనకి నచ్చిన వస్తువు అక్కడ ఉంటే మనం బ్యాగ్లో వేసుకోవడము. అలాంటప్పుడు కొంతమంది అప్పుడప్పుడు, అందరూ కాదు, అలాంటి పనులు చేస్తుంటారు, చిలిపి పనులు. అప్పుడు మనం ఎవరు చూడట్లేదులే అనుకుంటాం, చుట్టూ చూసి ఎవరు చూడట్లేదులే అనుకుంటాం, కానీ ఏదో ఒక కన్ను దాని మీద పడుతుంది మనం చేసే పను. ఇప్పుడైతే ఏ కన్ను పడుతుంది? సీసీ కెమెరాలు. అంతే కదా, దాని నుంచి అయితే మనం తప్పించుకోలేము, చుట్టూ చూస్తాం ఎవరు ఉండరు, కానీ ఆ సీసీ కెమెరా అనేది మనకి దొరికిపోతుంది కదా, అందులో దొరికిపోతాం కదా. కాబట్టి అలాంటి పనులు చేసే వాళ్ళని ఏమంటారు? చుట్టూ చూశారు ఎవరు చూడలేదు అనుకున్నారు అన్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు అంటాం. పిల్లి ఏం చేస్తుందిట, మొత్తం వచ్చేస్తుంది రూమ్లోకి, అన్నీ చూస్తుంది, ఇక ఏమీ లేరు ఎవరు లేరు అనుకుని పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కిన తర్వాత కళ్ళు మూసుకుని తాగుతుందట పాలు. కళ్ళు మూసుకొని తాగినప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అనమాట, అంటే చుట్టుపక్కల ఎవరు లేరు అనుకుంది. కానీ చూసేవాళ్ళు, అది కళ్ళు మూసుకుంటే దానికి కనపడదు, కానీ చూసేవాళ్ళకి కనపడుతుంది కదా. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేసే బదులు ఇలాంటి సామెతలు గుర్తు తెచ్చుకొని ఎవరు వేసేస్తారో మనల్ని చితగ్గొడతారని చెప్పి గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. ఈ సామెత గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు పిల్లి కళ్ళు మూసుకుంటే దానికి కనపడవు, మనకి అందరికీ కనబడుతుంది. అలాగే మనం చేసే పని తప్పు పని అయినప్పుడు మనకి ఎవరో చూడట్లేదు అనుకుంటున్నాము, కానీ చూసేవాళ్ళు ఉంటారు అనేది గుర్తుంచుకోవాలి.
కడుపులో చల్ల కదలకుండా మంచిగా మజ్జిగ తాగి హాయిగా పడుకున్నాం. ఏ పని చేయట్లా, తినడానికి వచ్చేస్తుంది ఎక్కడి నుంచో. మంచిగా పడుకోవడానికి బెడ్ దొరికింది, మంచి రూమ్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. మనం ఏం పని చేయక్కర్లా. అది ఎన్ని రోజులు గడుస్తుంది, ఎంతవరకు గడుస్తుంది? మనకి ఆ పెట్టేవాళ్ళు ఉన్నంత వరకే గడుస్తుంది. తర్వాత అయినా మనం కష్టపడాల్సింది కదా. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి ఇలా ఆలోచించరు అనమాట. ఇది ఎన్నాళ్ళు గడుస్తుంది, తర్వాత అయినా కష్టపడాలి, ఇది ఎంత శాశ్వతం కాదు అనేది చూసేవాళ్ళు గ్రహించకుండా ఏమనుకుంటారు, ఆడిగంటరా చక్కగా కడుపులో చల్ల కదలకుండా పడుకుంటాడు అంటే అది కరెక్ట్ కాదు అసలు. అలా పడుకోవడం కూడా ఒక జబ్బు లాంటిది అనమాట. కడుపులో చల్ల కదలకుండా పడుకున్నాము అంటే అది ఎన్నో రోగాలకి జబ్బులకి దారితీస్తుంది. ఏ పని చేయకుండా పడుకోవడం అనేది వాళ్ళు చాలా అదృష్టవంతులు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. 12ంటికి లేచాను అంటే అదృష్టవంతుడురా, నాకు అసలు నిద్రే ఉన్నది, ఎప్పుడు పొద్దున్నే లేచేయాలని అనుకుంటాం. కానీ పొద్దున్నే లేచిన వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారో, లేటుగా లేచిన వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. కాబట్టి కడుపులో చల్ల కదలకుండా పడుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. చల్లకి వచ్చి ముంత దాచినట్టు చల్లకి వచ్చి ముంత దాచినట్టు అంటే పక్కన వాళ్ళకి మనకి తోడేసుకోవడానికి పెరుగు లేదు, సడన్గా అయిపోయింది, లేదా పొద్దున్నది తోడుకోలేదు, ఈ పూట తోడేయడానికి పెరుగు లేదు, లేదా ఏదో ఊరి నుంచి వచ్చాము ఇంట్లో పెరుగు లేదు, పాలు తోడేయాలి, పెరుగు లేదు. మనకేమో ఎవరిని అడిగే అలవాటు లేదు, ఎప్పుడు కూడా అన్నీ ప్రిపేర్డ్గా ఉంటాం కానీ ఎవరిని ఏమీ అడిగే అలవాటు లేదు. కాబట్టి అడగాల వద్దా చీకటి పడిపోయింది, వెళ్ళేది లేదు, బయట బాగా వర్షం కురుస్తుంది, వెళ్ళి ఇంకో పెరుగు బయట తెచ్చుకొని తోడేయడానికి అవకాశం లేదు. కాబట్టి అడుగుదామా అని పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న గిన్నె తీసుకెళ్ళి పక్కన దాచుకుని వెళ్ళామన్నమాట. డోర్ కొట్టాము కానీ ఏంటి అంటే ఇది చూసి ఇది తీసి పెరుగు ఇవ్వండి కొంచెం అని అడగడానికి ప్రాణం అవ్వట్లేదు అనమాట. అబ్బా అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి వెనకాలే దాచుకుని ఏం లేదు అని, ఏంటో వచ్చారుగా చెప్పండి అంటే ఏం లేదంట. అయ్యో ఏం పర్లేదు చెప్పండి అంటే అప్పుడు కొంచెం పెరిగిస్తారా అంటే ఇంత తతంగా ఉంటుంది అనమాట. అంటే అలాంటి వాటికి చల్లకి వచ్చి ముంత దాచినట్టు అంటాం. అంటే ఓన్లీ చల్ల పెరుగు అనే కాదు, ఏ విషయమైనా సరే మనం తొందరపడి ఎదుటి వాళ్ళని అడగడానికి మొహమాటం అనేది ఒకటి అడ్డొస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళు అడుగుదామని చివరి దాకా వెళ్తాము, మాట్లాడదామని వెళ్తాము, నోటి చివరి దాకా వస్తుంది, కానీ అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ ఏదన్నా తేడా వస్తుందేమో, ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమో, ఇలా చాలా చాలా ఆలోచించేసి అక్కడి దాకా వెళ్ళి కూడా మనం చెప్పాలన్నది చెప్పలేక, అడగాలన్నది అడగలేక తిరిగి వచ్చేస్తూ ఉంటాం అనమాట. ఆ నెక్స్ట్ ఎప్పుడో కలిసినప్పుడు మళ్ళీ ఆ రోజు వచ్చాను కదా అప్పుడే చూద్దాం అనుకున్నా అంటాం. అంటే అదేంటి మరి చల్లకి వచ్చి ముంత దాచినట్టు వచ్చి ఎందుకు చెప్పలేదు అంటారనమాట. అవతల వ్యక్తి ఫాస్ట్గా ఉన్నట్టయితే మనం స్లోగా ఉన్నా కూడా ఏ ఉపయోగం ఉండదు. ఆ రోజు చెప్పలేదే అని తర్వాత బాధపడటం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి చల్లకి వచ్చి ముంత దాచినట్టు ఎవరూ చేయొద్దు. చెప్పాలి అనుకున్నది వెంటనే చెప్పేయండి, అడగాలి అనుకున్నది వెంటనే అడిగేయండి. అప్పుడు మీకు లాభం, అదుటి వాళ్ళకి కూడా లాభం అనమాట. మనం అడగకపోవడం వల్ల మనం నష్టపోయే అవకాశాలు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. కాకిని కొడితే గద్ద వచ్చిందట, మనల్ని కొడితే ఎవరన్నా వస్తారా? ఎవరు రానుకో 4 తగిలించండి అని చెప్తారనమాట. అందుకని కాకిని కొడితే గద్ద వచ్చిందట. సామాన్యంగా ఒక కాకి ఏదన్నా జరిగితే 100 కాకులు పోగైపోతాయి. ఒక మనిషిని చంపేయడానికి కూడా, ఎవరైతే కొట్టారో వాళ్ళని చంపేయడానికి కూడా రెడీ అయిపోతాయి. అన్ని కాకులు అంతా ఐకమత్యంగా ఉంటాయి అన్నమాట. కాకులు కానీ చీమలు కానీ చాలా ఐకమత్యంగా ఉంటాయి. దానికి ఏదైనా జరిగితే ఎవరు కూడా ఓర్చుకోవు వేరేవి. ఒక ఫుడ్ దొరికినా సరే, ఇక్కడ ఫుడ్ ఉందని తెలిస్తే అన్ని కాకుల్ని పిలిచేసి పంచుకుని తింటాయి అవి. అలాంటి కాకిని కొడితే
కాకులు ఏవి లేవట, ఊరెళ్ళిపోయాట దసరా సెలవులకి. అన్ని కాకులు ఊరెళ్ళిపోయాట, ఒకే కాకు ఉంది. దాన్ని కొడుతుంటే అరే దీన్ని తోడెవరో లేరు, మనం వెళ్ళాలి అని చెప్పి గద్ద వచ్చిందట. అలాగే మన మంచితనమే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుందన్నమాట. మనకి ఎవరైతే తోడుగా ఉన్నారో ఆ తోడు లేరు అన్నప్పుడు మనం దిగులు పడిపోయి అరే మనకెవరు లేరే అని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే మనం మంచి పనులు చేసి ఉంటే, మనం ఒకరికి సహాయపడి ఉంటే, ఒకవేళ ఆ మంచి చేసిన వాళ్ళకి మాత్రమే. ఎప్పుడు అందరితో గొడవలు పడుతూ, అందరితో పోట్లాడుతూ, ప్రతి ఒక్కళ్ళతో విరోధం పెట్టుకున్న వాళ్ళకైతే ఇది నేను చెప్పట్లేదు. ఎప్పుడైతే మనం మంచితనంతో ఉన్నామో, మనం మంచి చేస్తూ ఉన్నామో, 10 మందికి సహాయపడుతూ ఉన్నామో, మనకి తోడు ఉండవలసిన వాళ్ళు ఉండకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు మనకి, భగవంతుడు మనకి ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తూనే ఉంటారనమాట. భగవంతుడు అనేవాడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. మనం మంచి వాళ్ళమైనా చెడ్డ వాళ్ళమైనా కూడా మనల్ని మర్చిపోడు. మనం భగవంతుడిని మర్చిపోయినా కూడా భగవంతుడు మనల్ని మర్చిపోడు. ఎవరో ఒకరినరే ప్రాబ్లంలో ఉంది వెళ్ళి సాల్వ్ చేయని ఎవరో ఒకరిని పంపిస్తారనమాట. మనం సాయం చేసిన వాళ్ళు మాత్రమే మళ్ళీ వచ్చి మనకు సాయం చేస్తారు అని కానీ, లేకపోతే మనకి అండగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు మనల్ని వదిలిపెట్టేశారు, మనకి ఇప్పుడు ఎవరు అండ అని మాత్రం బాధపడటానికి ఏమాత్రం కూడా అవసరం లేదు. ఏదో ఒక రూపేణ మనకి సహాయం అనేది అందుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ కాకిని కొడితే గద్ద వచ్చి సహాయం చేసిందట. గద్ద వచ్చి ఆ కొట్టే వాళ్ళని తరివేసి కాకిని సేవ్ చేసిందనమాట. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అంటే మనం ఏ పని కోసం వెళ్తున్నామో ఆ పనే మనకు ఎదురొచ్చిందట. ఏదో తీగ కోసం, తిప్పతీగ ఇలాంటివన్నీ మనకి వైద్యాల్లో ఉపయోగించే ఉంటాయి కదా, ఆయుర్వేదంలో వాటిల్లో తిప్పతీగలని, ఇంకా ఏవేవో మనకి పేర్లు తెలిపిన మారేడికాయలని ఏవో ఉంటాయి కదా, అవి వెతుక్కుంటూ వెళ్తుంటే కాలికి అడ్డం పడిందట. ఏమిటా అని చూస్తే అదే తిప్పతీగ అనమాట. మనకు కావాల్సింది మన దగ్గరికే వచ్చింది. మనం అడవంతా వెతుకుదామని బయలుదేరాం, కానీ అది కాలికే తగిలినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే మనం ఏ పని అయితే చేయాలనుకున్నామో, ఎవరినైతే కలవాలనుకున్నామో అర్జెంటుగా వాళ్ళతో ఇమ్మీడియట్గా మనం మాట్లాడాలి, మనకి ఎమర్జెన్సీ ఉంది వాళ్ళతో. వాళ్ళు ఏం చేశారు, మనం వాళ్ళని కలవడానికి చాలా వ్యయ ప్రయాసలు పడి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, చాలా ఛార్జెస్ పెట్టుకుని వెళ్ళాలి, అయినా కంపల్సరీ వెళ్ళాల్సిందే అని చెప్పి బయలుదేరి బస్ స్టాప్లో నుంచున్నాం. మన పక్కనే ఎవరైతే మనం కలవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన పక్కనే ఉన్నారు. ఎంత సర్ప్రైజ్గా ఉంటుంది, ఎంత సంతోషం వేస్తుందో ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు ఇలాంటి సామెత ఉపయోగించకుండా ఎలా ఉంటాం? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అనే సామెత ఉపయోగిస్తాం. వీళ్ళు ఏంటి ఇక్కడ ఉన్నారు, మీరు మీకోసం నేను బయలుదేరాను అంటే, నిన్ననే వచ్చాను పని నుండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటే, వాళ్ళతో మాట్లాడాల్సింది మాట్లాడేస్తాము, వాళ్ళతో పని ఇమ్మీడియట్గా అయిపోతుంది అనమాట. అది అదృష్టం బాగుంటే మనకు అదృష్టం బాగున్నప్పుడు అన్నీ కూడా మనకి ఎదురే వస్తూ ఉంటాయి అన్నమాట. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డ పుట్టినట్టు మనకి అవకాశాలు ఉండి మనకి అవ్వాలి, ఆ టైంకి ఆ పని అయిపోవాలి అని కనుక రాసి పెట్టుంటే అది మన దగ్గరికే వస్తుంది. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి దేనికి కూడా వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. అదే మన దగ్గరికి వచ్చి మన పని అయిపోయేటట్టుగా చేసేస్తుంది అనమాట. హలో, వాళ్ళ మరికొన్ని సామెతలు రాద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? రాసేసుకుందామా మరి? కొత్త సామెతలు రాసుకుంటూ ఉందాం, ఎన్ని వస్తే అన్ని, సరేనా? సామెతలు చేనుకి గట్టు ఊరుకి కట్టుబాటు తప్పనిసరి.
చేనుకు గట్టు ఊరికి కట్టుబాటు తప్పనిసరి. చేనుకు గట్టు లేకపోతే ఏమవుతుంది? వాటర్ మొత్తం వచ్చేసి మొత్తం మునిగిపోతుంది. గట్టు కట్టకుండా ఏ చేను ఉండదు కదా. తప్పనిసరిగా చేనుకి గట్టు అనేది కావాలి. అలాగే ఊరికి ఒక కట్టుబాటు అనేది లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు, ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు. దీనికి ఎక్కడ హద్దు పద్దు అనేది కానీ అడ్డం అనేది కానీ ఉండదన్నమాట. కాబట్టి ఊరికి కట్టుబాటు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఒక మనిషికి కూడా ఎక్కడి వరకు మనం చేయొచ్చు ఈ పని, ఎంతవరకు మనం ప్రవర్తించవచ్చు అనేది ఆ కట్టుబాటు కూడా తప్పనిసరిగా అవసరం. ప్రతి మనిషికి కూడా ఎలా పడితే అలా బతికేసేదానికి లేదన్నమాట. జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్టు. జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్టు. జమ్మి ఆకు అంటే ఎంత ఉంటుంది? ఇంత చిన్నగా ఉంటుంది. దాంతో విస్తరి కొట్టాలంటే ఎలా సాధ్యపడుతుంది? అసలు పుల్లన్న దూరుతుందా అందులో? విస్తరలు కొట్టాలంటే పుల్లతో ఇలా దూచి కుడతారు కదా. బాదం ఆకులతో, పెద్ద పెద్ద ఆకులతో 4 కలిపి విస్తరి కుడతారు, అంతే కదా. కానీ జమ్మి ఆకులు చిన్న చిన్న ఆకులతో విస్తరి కొట్టారు కదా. అలా కుట్టారు అంటే వాళ్ళని ఏమంటాము? తెక్కల వాళ్ళు అంటారు, అంతే కదా. అలా మనం తెక్కల పనులు ఏమన్నా చేసినప్పుడు, పనికిరాని పనులు చేసినప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్టు. అసలు ఏంటి ఆ పని? అంత స్లోగా చేస్తున్నాం, అంత అసలు ఆ పని ఎలా అవుతుంది దాంట్లో అనేసి 1 కిలో కూర తీసుకొచ్చి ఒక చిన్న గిన్నెలో వేసి వండుతుంటే అవుతుంది అది? అసలు ఆ ముక్కలు కూడా పట్టవు. మళ్ళీ ఇంకో దాంట్లో తాలింపేసి ఇంకో దాంట్లోకి మార్చి ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. అది సరిపోతుందా లేదా అసలు ముందు తెలియదు అన్నమాట ఏమి. అప్పుడు ఇలాంటి సామెతలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చేసిన పాపం కాశీకి పోయి గంగలో మునిగినా పోదు. పోతుందా? పాపం చేసేసి కాశీకి వెళ్ళిపోతే పాపం మాఫ్ అయిపోతుందా? లేకపోతే గంగలో మునిగేస్తే పాపాలన్నీ గంగలోకి వెళ్ళిపోతాయా? వెళ్ళవు కదా. పాపం చెయ్యకుండానే ఉండాలి, కానీ చేసిన పాపం దానికి ఫలితం అనుభవించాల్సిందే. ఎన్ని గంగల్లో మునిగినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని మొక్కులు మొక్కినా కూడా చేసిన పాపానికి పరిష్కారం అనేది ఉండదన్నమాట. పాపం చేయకుండానే ఉండాలి. చేసినప్పుడు దాని ఫలితం అనేది మనం అనుభవించి తీరాలి. అంతేగాని కాశీకి వెళ్ళొచ్చాను 10 సార్లు, గంగలో 20 సార్లు స్నానాలు చేశాను కాబట్టి నాకు ఏ పాపం అంటదు, మనం ఏం చేసినా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు అనుకోవడం తప్పనమాట, పొరపాటు. అది గ్యారంటీగా మనం చేసిన పాపానికి శిక్ష అనేది ఉంటుంది, అది అనుభవించి తీరాల్సిందే. గంగలో మునిగినా పోదు, కాశీకి పోయినా పోదు, తిరుపతికి వెళ్ళినా పోదు. ప్రతి నెల తిరుపతి వెళ్తున్నాము మేము, ఆ వెంకటేశ్వర స్వామి తీసేస్తాడు అనేది లేదు. మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ఎదురుగానే ఎన్నెన్ని జరుగుతున్నాయో. అన్నీ కూడా చేసిన పాపాలకి ఫలితాలు అనుభవిస్తూనే ఉన్నాం అందరికి కూడా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట అంటే ఒక పనికి రాని వాళ్ళు, పనికి రాని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది? ఇతను మాట్లాడేది అతనికి అర్థం కాదు, అతను మాట్లాడేది ఇతనికి అర్థం కాదు. లేకపోతే మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినిపించుకోము. కాబట్టి ఇద్దరు సంభాషణ విన్న వాళ్ళు ఉపయోగించే సామెత అనమాట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. ఎవరు మాట్లాడేది ఎవరికి అర్థం కానప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది? దానికి ఏమని పరిష్కారం ఉంటుంది? ఏది ఉండదు కదా. ఎంతసేపు మాట్లాడుకున్నా మాటలే సరిపోతాయి, కానీ దానికి అసలు ఎవరికి అర్థం కాదు, ఏది పరిష్కారం కూడా దొరకదనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం.
పడి లేస్తేనే పాతర లోతు తెలిసేది. పడి లేస్తేనే పాతర లోతు తెలిసేది. పాతర అంటే పెద్ద గంగాళ లాంటిది ఉందనుకోండి, ఏముంది ఇలా చేపెట్టి తీసేసేయచ్చు అనుకుంటాం మనం, అంటే లోతు ఏం లేదు అని. అందులో ఎవరైనా పడిపోయారనుకోండి, అది తీయడం అనేది చాలా కష్టం అవుతుంది. ఎవరైతే పడ్డారో వాళ్ళకి మాత్రమే అది ఆ లోతు అనేది తెలుస్తుంది అనమాట. అమ్మ ఎంత లోతు ఉందా ఇది అని. కాబట్టి అదనే కాదు, ఏ పనైనా సరే మనం చేస్తేనే మనకి తెలుస్తుంది. మన దాకా వస్తేనే మనకి ఆ అనుభవం అనేది తెలుస్తుంది అనమాట. ఏదో ఒకటి చెప్పడానికి ఎదుటి వాళ్ళకి ఏముంది, ఇంతే కదా, అదే కదా, ఇదే కదా అని చెప్పేస్తూ ఉంటాం ఈజీగా. కానీ ఎప్పుడైతే మన వరకు వచ్చిందో, మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేసామో, అప్పుడు మాత్రమే ఆ బాధ అనేది మనకు తెలుస్తుంది. ఆ రిజల్ట్ ఏంటనేది మనం గుర్తించగలుగుతాం అన్నమాట. తినబోతూ రుచెందుకు వచ్చాము, డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాము, మంచి స్మెల్ వచ్చింది, తీసాం. ఏం కూర ఏం కూర ఏం కూర అని అందరినీ అడుగుతూ ఉంటాము. అలాంటప్పుడు ఎందుకు తినబోతూ రుచి ఎందుకు అంటావు, ఒక పక్క తింటావు కదా, ఇప్పుడు అంతా డైనింగ్ టేబుల్ కూడా వచ్చి కూర్చున్నావు, నెక్స్ట్ వడ్డించడమే కదా పని, ఇంక తినేస్తావు కదా, ఇంకెందుకు ఇప్పుడు ఆ రుచి ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది, ఏం కూర అని, ఈ కూర ఎలా ఉంది, ఆ కూర ఎలా ఉంది అని తినేవాళ్ళని అడుగుతూ ఉంటాం అన్నమాట. అలా ఎందుకు తినబోతూ రుచి ఎందుకు. అలాగే ఏదైనా పని మనం చేయాలి అనుకున్నప్పుడు దాని రిజల్ట్ ముందుగానే తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ కూడా ఉండదన్నమాట. అవతల వాళ్ళు ఒక రిజల్ట్ చెప్పచ్చు, మనకి ఈ రిజల్ట్ వేరేగా అనిపించవచ్చు. అంతే కదా, అందరి భావాలు ఒకలా ఉండవు కదా. టేస్ట్ కూడా అవతల వాళ్ళకి నచ్చచ్చు, ఉప్పు కారం అన్నీ సరిపోవచ్చు, కానీ మనకి సరిపోవచ్చు. మనం ఉప్పు ఎక్కువ తినచ్చు, కారం తక్కువ తినచ్చు, కారం ఎక్కువ తినచ్చు. కాబట్టి అవతల బాగుందన్నారేంటి, అసలు ఏం బాగాలేదుగా అని అనుకుంటాం అనమాట. అందుకని తినబోతూ రుచి ఎందుకు. ఏదైనా పని చెయ్యబోతూ దాని రిజల్ట్ మనం ముందుగానే తెలుసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఆ రిజల్ట్ ఎదుటి వాళ్ళు చెప్పిన రిజల్ట్ వేరే ఉంటుంది, మనకి వచ్చే రిజల్ట్ అది వేరేగా ఉండొచ్చు. ఒక్కోసారి కలవచ్చు, కానీ అన్నిసార్లు కలుస్తుందని మనం అనుకోలేము. కాబట్టి మన రిజల్ట్ ఏమిటనేది మనం పని చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ మాత్రమే మనం ఆస్వాదించాలి. గోడితో పోయేదానికి గొడ్డలి ఎందుకు. అంతే కదా, గోడితో తీస్తే పోతుంది. ఇలా గోడితో తీసేసి పోయేదానికి ఒక గొడ్డలి తీసుకొచ్చి దాన్ని తవ్వి 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 చేస్తామా, ఎవరైనా చెయ్యం కదా. కాబట్టి ఈ సామెత దేనికి ఉపయోగిస్తున్నామంటే, గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకు అంటే, చిన్న సమస్య చిన్నగా పరిష్కారం అయిపోతుంది, దాన్ని పెద్దగా చేసుకొని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాం. ఒక చిన్న సమస్యని పరిష్కారం చేసుకోకుండా దాన్ని పెద్ద సమస్యగా మార్చుకుని దాన్ని పంచాయతీ పెట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అంతవరకు తెచ్చుకున్నప్పుడు దాని రిజల్ట్ ఎప్పుడో కానీ వస్తుంది. ఆ రిజల్ట్ కూడా మనకి నచ్చకపోవచ్చు. అలాంటిది ఎందుకు గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు. చిన్న సమస్యని చిన్నగానే పరిష్కారం చేసుకోండి అని దీని అర్థం. జానుడు పిట్టకి మూరెడు తోక. జానుడి పిట్టకి మూరెడి తోక అంట. అంతే కదా, మనం ఇంత పెట్టే ఉంది కదా, ఇంత తోకే ఉండాలని రూల్ ఏం లేదు కదా. కొంతమంది ఇంతే ఉంటారు మనుషులు, కానీ వాళ్ళ జడ మాత్రం ఇంత పెద్దగా ఉంటుంది. మనుషులు ఎంత హైట్ ఉన్నంత మాత్రం జడ ఇంత ఉండాలని ఏం లేదు కదా. అలాగే కొంతమంది ఎంత హైట్ ఉన్నా ఇంత జడే ఉంటుంది అనమాట. అలాగా జానుడి పిట్టకి మూరెడి తోక అంట. అంటే చిన్నగా ఉన్నా కూడా పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం చేసుకోగలము. పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద పనులు చేయగలిగిన వాళ్ళు కూడా
ఉంటారనమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి సామెతలు మనం గుర్తొస్తూ ఉంటాయి. జానెడు పెట్టే మూరెడితో కానేసి చూడడానికి ఇంతే ఉంటారు, కానీ చేసే పనులు పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఏ పని చేసినా జానెడు పొట్ట కోసమే. ఏ పని చేసినా జానెడు పొట్ట కోసమే, అంతే కదా. జానెడు ఉంటుంది పొట్ట, అది నిండడానికి. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పనులు, ఇంత పరుగులు అన్నీ పెట్టేది. కానీ మనం అనుకుంటాం జానెడు పొట్ట కోసమే అని. ఓన్లీ ఫుడ్ ఒకటే సరిపోదు కదా, ఇంకా ఎన్నో 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 ఖర్చులు ఉంటాయి. తెల్లారి లేస్తే ఒక 1000 రూపాయలు మినిమం పట్టుకుంటే కానీ రోజు గడవని పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. అంటే మినిమంగా ఖర్చు పెట్టుకునే వాళ్ళకి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి ఇంకా ఎక్కువే ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి జానెడు పొట్ట కోసమే ఏ పని చేసినా జానెడు పొట్ట కోసమే. అంటే జానెడు పొట్ట కోసం తింటాము, మిగిలిన వాటికి తగ్గట్టుగా అన్నీ కావాలి అంటే ఇంకా చాలా డబ్బులు అవసరం అన్నమాట. కాబట్టి ఏ పని చేసినా ముందు మనకి ఫుడ్ అనేది ఉంటే తర్వాత పని చేయడానికి ఓపిక వస్తుంది. ఏ పనులైనా చేయగలమంటే ముందు శక్తివంతంగా ఉండాలి. దానికి జానెడు పొట్టలో వేయాల్సింది వేసేయాలన్నమాట ముందు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఇది కనిపెట్టిన వాళ్ళకి గారెలు అంటే బాగా ఇష్టం అనుకుంటా. నాకైతే బూరెలు అంటే బాగా ఇష్టం. తింటే బూరెలే తినాలంటాను నేను మాత్రం. కానీ తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి కదా. భారతంలో మనకి ఎలా బతకచ్చు, ఎలా బతకకూడదు, ఎలా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడకూడదు, దేనివల్ల ఎంత లాభం వస్తుంది, దేనివల్ల ఎంత నష్టం వస్తుంది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఉంటుందన్నమాట. అందుకని వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి. భారతం వినడం వల్ల మనం లోకజ్ఞానం బాగా పెరుగుతుందన్నమాట. అందుకని గ్యారంటీగా ప్రతి ఒక్కరు కూడా భారతం వినాలి అని అంటారు. ఎన్ని సమస్యలకైనా పరిష్కారాలు అందులో దొరికేస్తాయి అన్నమాట. అంటే దాన్ని అర్థం చేసుకుంటే. పాము కాళ్ళు పాముకే ఎరుక. పాము కాళ్ళు పాముకే ఎరుక. పాముకి అసలు కాళ్ళు ఉంటాయా? పాగుతూ ఉంటుంది కానీ కాళ్ళు ఎప్పుడు చూడలేదు నేను కూడా. కాబట్టి పాము కాళ్ళు ఉంటాయని ఎవరికి కనపడవట. పాము కాళ్ళు ఉన్నాయని పాముకు మాత్రమే తెలుసుట. అడుగున కూడా ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉంటాయి అనుకుంటా. నేను కూడా ఇప్పుడు చూడలేదు. పాము కాళ్ళు పాముకే ఎరుక అని వచ్చింది సామెత అందుకే. కాబట్టి కొంతమంది పనులు చేస్తూ ఉంటారు. ఈ పని చేసేసా అంటారు. అసలు ఏమీ చేసినట్టే కనపడదు. స్నానం చేసామంటే చేసా అంటారు, అది చేసినట్టే ఉండదు. బొట్టు పెట్టుకున్నామంటే పెట్టుకున్నా అంటారు, కానీ ఏమీ కనపడదు అసలు. కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అది ఏ పని చేశారో ఆ పని చేసామన్న వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. కానీ ఇంకా వేరే ఎవ్వరికి కూడా ఆ పని చేసినట్టుగా అసలు కనిపించదు అనమాట. అలాంటప్పుడు ఇంకా ఏ చేసావా అసలు చేసినట్టే లేదే అంటే ఫీల్ అవుతారు కదా. అందుకని ఏమనాలంటే పాము కాళ్ళు పాముకే ఎరుక. అంటే పాము కాళ్ళు ఉన్నట్టు పాముకు మాత్రమే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. అలాగే నువ్వు పని చేశానంటున్నావు చూసావా, అది నీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి చేసినట్టయితే కనిపించట్లేదు అన్నట్టుగా కొంతమంది సమాధానాలు కూడా చెప్తారు. చెప్పాను అంటారు, కానీ ఎవరికి వినపడదు అనమాట. అంత స్లోగా మాట్లాడతారు. అలా కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థం అవ్వకుండా ఉంటాయి మనకి. అలాంటప్పుడు అది మన తప్పే కానీ వాళ్ళ తప్పు కాదు. వాళ్ళు చెప్పేశారు, అది మనం అర్థం చేసుకోవాలి. కడివెడంత గుమ్మడికాయ
కత్తిపీటకు లోకువ. అంతే కదా, కడివిడంత గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ తెచ్చినా మనం మొయ్యలేక తీసుకొస్తామే తప్ప కత్తిపీట కస్మని ఇలా అనగానే 2 ముక్కలు అయిపోతుంది అది కదా. అంత పెద్ద గుమ్మడికాయ అయినా సరే కత్తిపీటకి లోకువే. అలాగే మనం ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద జాబ్స్ చేస్తున్నా, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా అది నీ వరకే. ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు, చులకనగా చూసేవాళ్ళు, ఏమాత్రం లెక్క లేకుండా చూసే వాళ్ళకి మనం ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. మన స్థానం ఏమిటి, మన స్థాయి ఏమిటి అనేది మనకి మాత్రమే ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళందరూ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కన్ఫామ్గా ఎదుటి వాళ్ళందరూ మనకి మర్యాద ఇవ్వాలి, ఎదుటి వాళ్ళందరూ మనల్ని ప్రేమించాలి అని అనుకుంటే, అలాంటప్పుడు అది దొరకనప్పుడు, మనకి బాధేసినప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. కడివిడంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకువ. అలాగే మనం ఇన్ని పనులు చేసి ఇంత మంచి పేరుండి వీళ్ళ ముందేంటి మనం ఇలా చులకనైపోయాము అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కదా. అలాంటప్పుడు ఇలాంటి సామెత మనం మైండ్లో అనుకుని సైలెంట్ అయిపోవడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు. అంతే కదా, ఒక్కొక్క పని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం, ఏదో ఒక చిలిపి పని చేసేస్తూ ఉంటాం. ఎవరిదన్నా లేపేయడమో, ఎక్కడన్నా జాంకాయ కోసేయడమో, సీతాఫలం లాంటివి కోసేయడమో, లేకపోతే మనం అనుకున్న వస్తువు, మనకి నచ్చిన వస్తువు అక్కడ ఉంటే మనం బ్యాగ్లో వేసుకోవడమో, అలాంటప్పుడు కొంతమంది అప్పుడప్పుడు, అందరూ కాదు, అలాంటి పనులు చేస్తుంటారు, చిలిపి పనులు. అప్పుడు మనం ఎవరు చూడట్లేదులే అనుకుంటాం, చుట్టూ చూసి ఎవరు చూడట్లేదులే అనుకుంటాం. కానీ ఏదో ఒక కన్ను దాని మీద పడుతుంది. మనం చేసే పను ఇప్పుడైతే ఏ కన్ను పడుతుంది? సీసీ కెమెరాలు. అంతే కదా, దాని నుంచి అయితే మనం తప్పించుకోలేము. చుట్టూ చూస్తాం, ఎవరో ఉండరు. కానీ ఆ సీసీ కెమెరా అనేది మనకి దొరికిపోతుంది కదా, అందులో దొరికిపోతాం కదా. కాబట్టి అలాంటి పనులు చేసే వాళ్ళని ఏమంటారు? చుట్టూ చూశారు, ఎవరు చూడలేదు అనుకున్నారు అన్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు అంటాం. పిల్లి ఏం చేస్తుందిట, మొత్తం వచ్చేస్తుంది రూమ్లోకి, అన్నీ చూస్తుంది, ఇక ఏమీ లేరు, ఎవరు లేరు అనుకుని పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కిన తర్వాత కళ్ళు మూసుకుని తాగుతుందట పాలు. కళ్ళు మూసుకుని తాగినప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అనమాట. అంటే చుట్టుపక్కల ఎవరు లేరు అనుకుంది. కానీ చూసేవాళ్ళు, అది కళ్ళు మూసుకుంటే దానికి కనపడదు, కానీ చూసేవాళ్ళకి కనబడుతుంది కదా. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేసే బదులు ఇలాంటి సామెతలు గుర్తు తెచ్చుకొని, ఎవరు వేసేస్తారో మనల్ని చితగ్గొడతారని చెప్పి గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. ఈ సామెత గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు పిల్లి కళ్ళు మూసుకుంటే దానికి కనపడదు, మనకు అందరికీ కనబడుతుంది. అలాగే మనం చేసే పని తప్పు పని అయినప్పుడు మనకి ఎవరో చూడట్లేదు అనుకుంటున్నాము, కానీ చూసేవాళ్ళు ఉంటారు అనేది గుర్తుంచుకోవాలి. కడుపులో చల్ల కదలకుండా, మంచిగా మజ్జిగ తాగి హాయిగా పడుకున్నాం. ఏ పని చేయట్లా, తినడానికి వచ్చేస్తుంది ఎక్కడి నుంచో, మంచిగా పడుకోవడానికి బెడ్ దొరికింది, మంచి రూమ్ ఫెసిలిటీ, ఏసీస్ అన్నీ ఉన్నాయి. మనం ఏం పని చేయక్కర్లా. అది ఎన్ని రోజులు గడుస్తుంది, ఎంతవరకు గడుస్తుంది? మనకి ఆ పెట్టేవాళ్ళు ఉన్నంత వరకే గడుస్తుంది. తర్వాత అయినా మనం కష్టపడాల్సిందే కదా. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి ఇలా ఆలోచించరనమాట. ఇది ఎన్నాళ్ళు గడుస్తుంది, తర్వాత అయినా కష్టపడాలి, ఇది ఎంత శాశ్వతం కాదు అనేది చూసేవాళ్ళు గ్రహించకుండా ఏమనుకుంటారు, ఆడిగంటరా చక్కగా కడుపులో చల్ల కదలకుండా పడుకుంటాడు అంటే అది కరెక్ట్ కాదు. అసలు అలా పడుకోవడం కూడా ఒక జబ్బు లాంటిది అనమాట. కడుపులో చల్ల కదలకుండా పడుకున్నాము అంటే అది ఎన్నో రోగాలకి, జబ్బులకి దారితీస్తుంది. ఏ పని చేయకుండా పడుకోవడం అనేది వాళ్ళు చాలా అదృష్టవంతులు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు.
12ంటికి లేచాను అంటే అదృష్టవంతుడురా, నాకు అసలు నిద్రే ఉండదు, ఎప్పుడు పొద్దున్నే లేచేయాలి అని అనుకుంటాం. కానీ పొద్దున్నే లేచిన వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారో, లేటుగా లేచిన వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. కాబట్టి కడుపులో చల్ల కదలకుండా పడుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట. చల్లకి వచ్చి ముంత దాచినట్టు చల్లకి వచ్చి ముంత దాచినట్టు అంటే పక్కన వాళ్ళకి మనకి తోడేసుకోవడానికి పెరుగు లేదు, సడన్గా అయిపోయింది, లేదా పొద్దున్నది తోడుకోలేదు, ఈ పూట తోడేయడానికి పెరుగు లేదు, లేదా ఏదో ఊరి నుంచి వచ్చాము ఇంట్లో పెరుగు లేదు, పాలు తోడేయాలి, పెరుగు లేదు. మనకేమో ఎవరిని అడిగే అలవాటు లేదు, ఎప్పుడు కూడా అన్నీ ప్రిపేర్డ్గా ఉంటాం కానీ ఎవరిని ఏమీ అడిగే అలవాటు లేదు. కాబట్టి అడగాల వద్దా చీకటి పడిపోయింది, వెళ్ళేది లేదు, బయట బాగా వర్షం కురుస్తుంది, వెళ్ళి ఇంకో పెరుగు బయట తెచ్చుకొని తోడేయడానికి అవకాశం లేదు. కాబట్టి అడుగుదామా అని పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న గిన్నె తీసుకెళ్ళి పక్కన దాచుకుని వెళ్ళామన్నమాట. డోర్ కొట్టాము కానీ ఏంటి అంటే ఇది చూసి ఇది తీసి పెరుగు ఇవ్వండి కొంచెం అని అడగడానికి ప్రాణం అవ్వట్లేదు అనమాట. అబ్బా అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి వెనకాలే దాచుకుని ఏం లేదు ఏంటో వచ్చారుగా చెప్పండి అంటే ఏం లేదు అంటే అయ్యో ఏం పర్లేదు చెప్పండి అంటే అప్పుడు కొంచెం పెరిగిస్తారా అంటే ఇంత తతంగా ఉంటుంది అనమాట. అంటే అలాంటి వాటికి చల్లకి వచ్చి ముంత దాచినట్టు అంటాం. అంటే ఓన్లీ చల్ల పెరుగు అనే కాదు, ఏ విషయమైనా సరే మనం తొందరపడి ఎదుటి వాళ్ళని అడగడానికి మొహమాటం అనేది ఒకటి అడ్డొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు అడుగుదామని చివరిదాకా వెళ్తాము, మాట్లాడదామని వెళ్తాము, నోటి చివరి దాకా వస్తుంది, కానీ అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ ఏదన్నా తేడా వస్తుందేమో, ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమో, ఇలా చాలా చాలా ఆలోచించేసి అక్కడ దాకా వెళ్ళి కూడా మనం చెప్పాలన్నది చెప్పలేక, అడగాలన్నది అడగలేక తిరిగి వచ్చేస్తూ ఉంటాం అనమాట. ఆ నెక్స్ట్ ఎప్పుడో కలిసినప్పుడు మళ్ళీ ఆ రోజు వచ్చాను కదా అప్పుడే చెప్దాం అనుకున్నా అంటాం. అంటే అదేంటి మరి చల్లకి వచ్చి ముంత దాచినట్టు వచ్చి ఎందుకు చెప్పలేదు అంటారనమాట. అవతల వ్యక్తి ఫాస్ట్గా ఉన్నట్టయితే మనం స్లోగా ఉన్నా కూడా ఏ ఉపయోగం ఉండదు. ఆ రోజు చెప్పలేదే అని తర్వాత బాధపడటం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి చల్లకి వచ్చి ముంత దాచినట్టు ఎవరూ చేయొద్దు. చెప్పాలి అనుకున్నది వెంటనే చెప్పేయండి, అడగాలి అనుకున్నది వెంటనే అడిగేయండి. అప్పుడు మీకు లాభం, అదుటి వాళ్ళకి కూడా లాభం అనమాట. మనం అడగకపోవడం వల్ల మనం నష్టపోయే అవకాశాలు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. కాకిని కొడితే గద్ద వచ్చిందట. మనల్ని కొడితే ఎవరన్నా వస్తారా? ఎవరు రానుకో 4 తగిలించండి అని చెప్తారనమాట. అందుకని కాకిని కొడితే గద్ద వచ్చిందట. సామాన్యంగా ఒక కాకి ఏదన్నా జరిగితే 100 కాకులు పోగైపోతాయి. ఒక మనిషిని చంపేయడానికి కూడా, ఎవరైతే కొట్టారో వాళ్ళని చంపేయడానికి కూడా రెడీ అయిపోతాయి. అన్ని కాకులు అంతా ఐకమత్యంగా ఉంటాయి అన్నమాట. కాకులు కానీ చీమలు కానీ చాలా ఐకమత్యంగా ఉంటాయి. దానికి ఏదైనా జరిగితే ఎవరు కూడా ఓర్చుకోవు వేరేవి. ఒక ఫుడ్ దొరికినా సరే ఇక్కడ ఫుడ్ ఉందని తెలిస్తే అన్ని కాకుల్ని పిలిచేసి పంచుకుని తింటాయి. అలాంటి కాకిని కొడితే కాకులు ఏవి లేవట, ఊరెళ్ళిపోయాట దసరా సెలవులకి. అన్ని కాకులు ఊరెళ్ళిపోయాట, ఒకే కాకు ఉంది. దాన్ని కొడుతుంటే అరే దీని తోడు ఎవరు లేరు, మనం వెళ్ళాలి అని చెప్పి గద్ద వచ్చిందట. అలాగే మన మంచితనమే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుందన్నమాట. మనకి ఎవరైతే తోడుగా ఉన్నారో ఆ తోడు లేరు అన్నప్పుడు మనం దిగులు పడిపోయి అరే మనకెవరు లేరే అని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే మనం మంచి పనులు చేసి ఉంటే, మనం ఒకరికి సహాయపడి ఉంటే, ఒకవేళ ఆ మంచి చేసిన వాళ్ళకి మాత్రమే. ఎప్పుడు అందరితో గొడవలు పడుతూ, అందరితో పోట్లాడుతూ, ప్రతి ఒక్కళ్ళతో విరోధం పెట్టుకున్న వాళ్ళకైతే ఇది నేను చెప్పట్లేదు.
ఎప్పుడైతే మనం మంచితనంతో ఉన్నామో, మనం మంచి చేస్తూ ఉన్నామో, 10 మందికి సహాయపడుతూ ఉన్నామో, మనకి తోడు ఉండవలసిన వాళ్ళు ఉండకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు మనకి భగవంతుడు మనకి ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తూనే ఉంటారనమాట. భగవంతుడు అనేవాడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. మనం మంచి వాళ్ళమైనా చెడ్డ వాళ్ళమైనా కూడా మనల్ని మర్చిపోడు. మనం భగవంతుడిని మర్చిపోయినా కూడా భగవంతుడు మనల్ని మర్చిపోడు. ఎవరో ఒకరినరే ప్రాబ్లంలో ఉంది వెళ్ళి సాల్వ్ చేయని ఎవరో ఒకరిని పంపిస్తారనమాట. మనం సాయం చేసిన వాళ్ళు మాత్రమే మళ్ళీ వచ్చి మనకు సాయం చేస్తారు అని కానీ, లేకపోతే మనకి అండగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు మనల్ని వదిలిపెట్టేశారు, మనకి ఇప్పుడు ఎవరు అండ అని మాత్రం బాధపడడానికి ఏమాత్రం కూడా అవసరం లేదు. ఏదో ఒక రూపేణ మనకి సహాయం అనేది అందుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ కాకిని కొడితే గద్ద వచ్చి సహాయం చేసిందట. గద్ద వచ్చి ఆ కొట్టే వాళ్ళని తరివేసి కాకిని సేవ్ చేసిందనమాట. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అంటే మనం ఏ పని కోసం వెళ్తున్నామో ఆ పనే మనకు ఎదురొచ్చిందట. ఏదో తీగ కోసం తిప్పతీగ ఇలాంటివన్నీ మనకి వైద్యాల్లో ఉపయోగించే ఉంటాయి కదా, ఆయుర్వేదంలో వాటిల్లో తిప్పతీగలని ఇంకా ఏవేవో మనకి పేర్లు తెలిపిన మారేడికాయలని ఏవో ఉంటాయి కదా, అవి వెతుక్కుంటూ వెళ్తుంటే కాలికి అడ్డం పడిందట. ఏమిటా అని చూస్తే అదే తిప్పతీగ అనమాట. మనకు కావాల్సింది మన దగ్గరికే వచ్చింది. మనం అడవంతా వెతుకుదామని బయలుదేరాం, కానీ అది కాలికే తగిలినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే మనం ఏ పని అయితే చేయాలనుకున్నామో, ఎవరినైతే కలవాలనుకున్నామో అర్జెంటుగా వాళ్ళతో ఇమ్మీడియట్గా మనం మాట్లాడాలి, మనకి ఎమర్జెన్సీ ఉంది వాళ్ళతో. వాళ్ళు ఏం చేశారు, మనం వాళ్ళని కలవడానికి చాలా వ్యయ ప్రయాసలు పడి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, చాలా ఛార్జెస్ పెట్టుకుని వెళ్ళాలి, అయినా కంపల్సరీ వెళ్ళాల్సిందే అని చెప్పి బయలుదేరి బస్ స్టాప్లో నుంచున్నాం. మన పక్కనే ఎవరైతే మనం కలవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన పక్కనే ఉన్నారు. ఎంత సర్ప్రైజ్గా ఉంటుంది, ఎంత సంతోషం వేస్తుందో ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు ఇలాంటి సామెత ఉపయోగించకుండా ఎలా ఉంటాం? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అనే సామెత ఉపయోగిస్తాం. వీళ్ళు ఏంటి ఇక్కడ ఉన్నారు, మీరు మీకోసం నేను బయలుదేరాను అంటే నిన్ననే వచ్చాను పని నుండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటే వాళ్ళతో మాట్లాడాల్సింది మాట్లాడేస్తాము, వాళ్ళతో పని ఇమ్మీడియట్గా అయిపోతుంది అనమాట. అది అదృష్టం బాగుంటే మనకు అదృష్టం బాగున్నప్పుడు అన్నీ కూడా మనకి ఎదురే వస్తూ ఉంటాయి అన్నమాట. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డ పుట్టినట్టు మనకి అవకాశాలు ఉండి మనకి అవ్వాలి, ఆ టైంకి ఆ పని అయిపోవాలి అని కనుక రాసి పెట్టుంటే అది మన దగ్గరికే వస్తుంది. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి దేనికి కూడా వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. అదే మన దగ్గరికి వచ్చి మన పని అయిపోయేటట్టుగా చేసేస్తుంది. హలో, వాళ్ళ మరికొన్ని సామెతలు రాద్దాం అనుకుంటున్నాను, మీరేమంటారు? రాసేసుకుందాము మరి. కొత్త సామెతలు రాసుకుంటూ ఉందాం, ఎన్ని వస్తే అన్ని, సరేనా? సామెతలు చేనుకి గట్టు ఊరుకి కట్టుబాటు తప్పనిసరి. చేనుకు గట్టు ఊరుకి కట్టుబాటు తప్పనిసరి. చేనుకు గట్టు లేకపోతే ఏమవుతుంది? వాటర్ మొత్తం వచ్చేసి మొత్తం మునిగిపోతుంది. గట్టు కట్టకుండా ఏ చేను ఉండదు కదా, తప్పనిసరిగా చేనుకి గట్టు అనేది కావాలి. అలాగే ఊరికి ఒక కట్టుబాటు అనేది లేకపోతే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు, ఎవరు చేసే పనులు వాళ్ళు చేస్తారు. దీనికి ఎక్కడ హద్దు పద్దు అనేది కానీ అడ్డం అనేది కానీ ఉండదన్నమాట. కాబట్టి ఊరికి కట్టుబాటు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఒక మనిషికి కూడా ఎక్కడి వరకు మనం
చేయొచ్చు ఈ పని, ఎంతవరకు మనం ప్రవర్తించవచ్చు అనేది ఆ కట్టుబాటు కూడా తప్పనిసరిగా అవసరం. ప్రతి మనిషికి కూడా ఎలా పడితే అలా బతికేసేదానికి లేదన్నమాట. జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్టు, జమ్మి ఆకుతో విస్తరి కుట్టినట్టు. జమ్మి ఆకు అంటే ఎంత ఉంటుంది? ఇంత చిన్నగా ఉంటుంది. దాంతో విస్తరి కొట్టాలంటే ఎలా సాధ్యపడుతుంది? అసలు పుల్లన్న దూరుతుందా అందులో? విస్తరలు కొట్టాలంటే పుల్లతో ఇలా దూచి కుడతారు కదా, బాదం ఆకులతో, పెద్ద పెద్ద ఆకులతో 4 కలిపి విస్తరి కుడతారు, అంతే కదా. కానీ జమ్మి ఆకులు చిన్న చిన్న ఆకులతో విస్తరి కొట్టారు కదా. అలా కుట్టారు అంటే వాళ్ళని ఏమంటాము? తెక్కల వాళ్ళు అంటారు, అంతే కదా. అలా మనం తెక్కల పనులు ఏమన్నా చేసినప్పుడు, పనికిరాని పనులు చేసినప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. జమ్మి ఆకుతే విస్తరి కుట్టినట్టు. అసలు ఏంటి ఆ పని? అంత స్లోగా చేస్తున్నాం, అంత అసలు ఆ పని ఎలా అవుతుంది దాంట్లో అనేసి 1 కిలో కూర తీసుకొచ్చి ఒక చిన్న గిన్నెలో వేసి వండుతుంటే అవుతుంది అది? అసలు ఆ ముక్కలు కూడా పట్టవు. మళ్ళీ ఇంకో దాంట్లో తాలింపేసి ఇంకో దాంట్లోకి మార్చి ఇలా చేస్తూ ఉంటారు కొంతమంది. అది సరిపోతుందా లేదా అసలు ముందు తెలియదు అన్నమాట ఏమి. అప్పుడు ఇలాంటి సామెతలు మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. చేసిన పాపం కాశీకి పోయి గంగలో మునిగినా పోదు. పోతుందా? పాపం చేసేసి కాశీకి వెళ్ళిపోతే పాపం మాఫ్ అయిపోతుందా? లేకపోతే గంగలో మునిగేస్తే పాపాలన్నీ గంగలోకి వెళ్ళిపోతాయా? వెళ్ళవు కదా. పాపం చెయ్యకుండానే ఉండాలి, కానీ చేసిన పాపం దానికి ఫలితం అనుభవించాల్సిందే. ఎన్ని గంగల్లో మునిగినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని మొక్కులు మొక్కినా కూడా చేసిన పాపానికి పరిష్కారం అనేది ఉండదన్నమాట. పాపం చేయకుండానే ఉండాలి. చేసినప్పుడు దాని ఫలితం అనేది మనం అనుభవించి తీరాలి. అంతేగాని కాశీకి వెళ్ళొచ్చాను 10 సార్లు, గంగలో 20 సార్లు స్నానాలు చేశాను కాబట్టి నాకు ఏ పాపం అంటదు, మనం ఏం చేసినా పర్వాలేదు, ఏం మాట్లాడినా పర్వాలేదు అనుకోవడం తప్పనమాట, పొరపాటు. అది గ్యారంటీగా మనం చేసిన పాపానికి శిక్ష అనేది ఉంటుంది, అది అనుభవించి తీరాల్సిందే. గంగలో మునిగినా పోదు, కాశీకి పోయినా పోదు, తిరుపతికి వెళ్ళినా పోదు. ప్రతి నెల తిరుపతి వెళ్తున్నాము మేము, ఆ వెంకటేశ్వర స్వామి తీసేస్తాడు అనేది లేదు. మనం చూస్తూనే ఉన్నాం, మన కళ్ళ ఎదురుగానే ఎన్నెన్ని జరుగుతున్నాయో. అన్నీ కూడా చేసిన పాపాలకి ఫలితాలు అనుభవిస్తూనే ఉన్నాం అందరికి కూడా. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. అంటే ఒక పనికి రాని వాళ్ళు, పనికి రాని వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుంది? ఇతను మాట్లాడేది అతనికి అర్థం కాదు, అతను మాట్లాడేది ఇతనికి అర్థం కాదు. లేకపోతే మనం మాట్లాడేది ఎదుటి వాళ్ళకి అర్థం కాదు, ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో మనం వినిపించుకోము. కాబట్టి ఇద్దరు సంభాషణ విన్న వాళ్ళు ఉపయోగించే సామెత అనమాట. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. ఎవరు మాట్లాడేది ఎవరికి అర్థం కానప్పుడు దాని ఫలితం ఎలా ఉంటుంది? దానికి ఏమని పరిష్కారం ఉంటుంది? ఏది ఉండదు కదా. ఎంతసేపు మాట్లాడుకున్నా మాటలే సరిపోతాయి, కానీ దానికి అసలు ఎవరికి అర్థం కాదు, ఏది పరిష్కారం కూడా దొరకదనమాట. అలాంటప్పుడు ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. పడి లేస్తేనే పాతర లోతు తెలిసేది.
పడి లేస్తేనే పాతర లోతు తెలిసేది. పాతర అంటే పెద్ద గంగాళ లాంటిది ఉందనుకోండి, ఏముంది ఇలా చేపెట్టి తీసేసేయచ్చు అనుకుంటాం మనం, అంటే లోతు ఏం లేదు అని. అందులో ఎవరన్నా పడిపోయారనుకోండి, అది తీయడం అనేది చాలా కష్టమవుతుంది. ఎవరైతే పడ్డారో వాళ్ళకి మాత్రమే అది ఆ లోతు అనేది తెలుస్తుంది అనమాట. అమ్మ ఎంత లోతు ఉందా ఇది అని. కాబట్టి అదనే కాదు, ఏ పనైనా సరే మనం చేస్తేనే మనకి తెలుస్తుంది. మన దాకా వస్తేనే మనకి ఆ అనుభవం అనేది తెలుస్తుంది అనమాట. ఏదో ఒకటి చెప్పడానికి ఎదుటి వాళ్ళకి ఏముంది, ఇంతే కదా, అదే కదా, ఇదే కదా అని చెప్పేస్తూ ఉంటాం ఈజీగా. కానీ ఎప్పుడైతే మన వరకు వచ్చిందో, మనం ఆ ప్రాబ్లం ఫేస్ చేసామో, అప్పుడు మాత్రమే ఆ బాధ అనేది మనకు తెలుస్తుంది. ఆ రిజల్ట్ ఏంటనేది మనం గుర్తించగలుగుతాం అన్నమాట. తినబోతూ రుచెందుకు వచ్చాము, డైనింగ్ టేబుల్ ముందుకు వచ్చినాము అని మంచి స్మెల్ వచ్చింది, తీసాం. ఏం కూర ఏం కూర ఏం కూర అని అందరిని అడుగుతూ ఉంటాము. అలాంటప్పుడు ఎందుకు తినబోతూ రుచెందుకు అంటావు. ఒక పక్క తింటావు కదా, ఇప్పుడు అంతా డైనింగ్ టేబుల్ కూడా వచ్చి కూర్చున్నావు, నెక్స్ట్ వడ్డించడమే కదా పని, ఇంక తినేస్తావు కదా, ఇంకెందుకు ఇప్పుడు ఆ రుచి ఎలా ఉంది, ఆ టేస్ట్ ఎలా ఉంది, ఏం కూర అని, ఈ కూర ఎలా ఉంది, ఆ కూర ఎలా ఉంది అని తినేవాళ్ళని అడుగుతూ ఉంటాం అన్నమాట. అలా ఎందుకు తినబోతూ రుచెందుకు. అలాగే ఏదైనా పని మనం చేయాలి అనుకున్నప్పుడు దాని రిజల్ట్ ముందుగానే తెలుసుకోవడం వల్ల వచ్చే లాభం ఏమీ కూడా ఉండదన్నమాట. అవతల వాళ్ళు ఒక రిజల్ట్ చెప్పచ్చు, మనకి ఈ రిజల్ట్ వేరేగా అనిపించవచ్చు. అంతే కదా, అందరి భావాలు ఒకలా ఉండవు కదా. టేస్ట్ కూడా అవతల వాళ్ళకి నచ్చచ్చు, ఉప్పు కారం అన్నీ సరిపోవచ్చు, కానీ మనకి సరిపోవచ్చు. మనం ఉప్పు ఎక్కువ తినచ్చు, కారం తక్కువ తినచ్చు, కారం ఎక్కువ తినచ్చు. కాబట్టి అవతల బాగుందన్నారేంటి, అసలు ఏం బాగాలేదుగా అని అనుకుంటాం అనమాట. అందుకని తినబోతూ రుచి ఎందుకు. ఏదైనా పని చెయ్యబోతూ దాని రిజల్ట్ మనం ముందుగానే తెలుసుకోవాలనుకోవడం కరెక్ట్ కాదనమాట. ఆ రిజల్ట్ ఎదుటి వాళ్ళు చెప్పిన రిజల్ట్ వేరే ఉంటుంది, మనకి వచ్చే రిజల్ట్ అది వేరేగా ఉండొచ్చు. ఒక్కోసారి కలవచ్చు, కానీ అన్నిసార్లు కలుస్తుందని మనం అనుకోలేము. కాబట్టి మన రిజల్ట్ ఏమిటనేది మనం పని చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ మాత్రమే మనం ఆస్వాదించాలి. గోటితో పోయేదానికి గొడ్డలి ఎందుకు? అంతే కదా, గోటితో తీస్తే పోతుంది. ఇలా గోటితో తీసేసి పోయేదానికి ఒక గొడ్డలి తీసుకొచ్చి దాన్ని తవ్వి 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 చేస్తామా? ఎవరైనా చెయ్యం కదా. కాబట్టి ఈ సామెత దేనికి ఉపయోగిస్తున్నామంటే, గోటితో పోయేదానికి గొడ్డలు ఎందుకు అంటే, చిన్న సమస్య చిన్నగా పరిష్కారం అయిపోతుంది, దాన్ని పెద్దగా చేసుకొని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్తున్నాం. ఒక చిన్న సమస్యని పరిష్కారం చేసుకోకుండా దాన్ని పెద్ద సమస్యగా మార్చుకుని దాన్ని పంచాయతీ పెట్టి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అంతవరకు తెచ్చుకున్నప్పుడు దాని రిజల్ట్ ఎప్పుడో కానీ వస్తుంది. ఆ రిజల్ట్ కూడా మనకి నచ్చకపోవచ్చు. అలాంటిది ఎందుకు గోటితో పోయేదానికి గొడ్డల దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు? చిన్న సమస్యని చిన్నగానే పరిష్కారం చేసుకోండి అని దీని అర్థం. జానుడు పిట్టకి మూరెడు తోక. జానుడి పిట్టకి మూరెడి తోక అంట. అంతే కదా, మనం ఇంత పెట్టే ఉంది కదా, ఇంత తోకే ఉండాలని రూల్ ఏం లేదు కదా. కొంతమంది ఇంతే ఉంటారు మనుషులు, కానీ వాళ్ళ జడ మాత్రం ఇంత పెద్దగా ఉంటుంది. మనుషులు ఎంత హైట్ ఉన్నంత మాత్రం జడ ఇంత ఉండాలని ఏం లేదు కదా. అలాగే కొంతమంది ఎంత హైట్ ఉన్నా ఇంత జడే ఉంటుంది అనమాట. అలాగా జానుడి పిట్టకి మూరెడి తోక అంట. అంటే చిన్నగా ఉన్నా కూడా పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం చేసుకోగలము. పెద్ద పెద్ద ఆలోచనలు, పెద్ద పెద్ద పనులు చేయగలిగిన వాళ్ళు కూడా ఉంటారనమాట. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఇలాంటి సామెతలు మనం గుర్తొస్తూ ఉంటాయి. జానుడి పిట్ట మూరెడి తోక అనేసి. చూడడానికి ఇంతే ఉంటారు, కానీ చేసే పనులు పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట.
ఏ పని చేసినా జానెడు పొట్ట కోసమే. ఏ పని చేసినా జానెడు పొట్ట కోసమే. అంతే కదా, జానెడు ఉంటుంది పొట్ట, అది నిండడానికి. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పనులు, ఇంత పరుగులు అన్నీ పెట్టేది. కానీ మనం అనుకుంటాం జానెడు పొట్ట కోసమే అని. ఓన్లీ ఫుడ్ ఒకటే సరిపోదు కదా, ఇంకా ఎన్నో 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 ఖర్చులు ఉంటాయి. తెల్లారి లేస్తే ఒక 1000 రూపాయలు మినిమం పట్టుకుంటే కానీ రోజు గడవని పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. అంటే మినిమంగా ఖర్చు పెట్టుకునే వాళ్ళకి, ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళకి ఇంకా ఎక్కువే ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి జానెడు పొట్ట కోసమే ఏ పని చేసినా జానెడు పొట్ట కోసమే. అంటే జానెడు పొట్ట కోసం తింటాము, మిగిలిన వాటికి తగ్గట్టుగా అన్నీ కావాలి అంటే ఇంకా చాలా డబ్బులు అవసరం అన్నమాట. కాబట్టి ఏ పని చేసినా ముందు మనకి ఫుడ్ అనేది ఉంటే తర్వాత పని చేయడానికి ఓపిక వస్తుంది. ఏ పనులైనా చేయగలమంటే ముందు శక్తివంతంగా ఉండాలి. దానికి జానెడు పొట్టలో వేయాల్సింది వేసేయాలన్నమాట ముందు. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి. ఇది కనిపెట్టిన వాళ్ళకి గారెలు అంటే బాగా ఇష్టం అనుకుంటా. నాకైతే బూరెలు అంటే బాగా ఇష్టం. తింటే బూరెలే తినాలంటాను నేను మాత్రం. కానీ తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి కదా. భారతంలో మనకి ఎలా బతకచ్చు, ఎలా బతకకూడదు, ఎలా మాట్లాడచ్చు, ఎలా మాట్లాడకూడదు, దేనివల్ల ఎంత లాభం వస్తుంది, దేనివల్ల ఎంత నష్టం వస్తుంది, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఉంటుందన్నమాట. అందుకని వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి. భారతం వినడం వల్ల మనం లోకజ్ఞానం బాగా పెరుగుతుందన్నమాట. అందుకని గ్యారంటీగా ప్రతి ఒక్కరు కూడా భారతం వినాలి అని అంటారు. ఎన్ని సమస్యలకైనా పరిష్కారాలు అందులో దొరికేస్తాయి అన్నమాట. అంటే దాన్ని అర్థం చేసుకుంటే. పాము కాళ్ళు పాముకే ఎరుక. పాము కాళ్ళు పాముకే ఎరుక. పాముకి అసలు కాళ్ళు ఉంటాయా? పాకుతూ ఉంటుంది కానీ కాళ్ళు ఎప్పుడు చూడలేదు నేను కూడా. కాబట్టి పాము కాళ్ళు ఉంటాయని ఎవరికి కనపడవట. పాము కాళ్ళు ఉన్నాయని పాముకు మాత్రమే తెలుసుట. అడుగున కూడా ఉంటాయి కదా, చిన్న చిన్నగా ఉంటాయి అనుకుంటా. నేను కూడా ఇప్పుడు చూడలేదు. పాము కాళ్ళు పాముకే ఎరుక అని వచ్చింది సామెత అందుకే. కాబట్టి కొంతమంది పనులు చేస్తూ ఉంటారు. ఈ పని చేసేసా అంటారు. ఏమీ చేసినట్టే కనపడదు. స్నానం చేసామంటే చేసా అంటారు, అది చేసినట్టే ఉండదు. బొట్టు పెట్టుకున్నామంటే పెట్టుకున్నా అంటారు, కానీ ఏమీ కనపడదు అసలు. కాబట్టి వాళ్ళకే తెలుస్తుంది అనమాట. అది ఏ పని చేశారో ఆ పని చేసామన్న వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది. కానీ ఇంకా వేరే ఎవ్వరికి కూడా ఆ పని చేసినట్టుగా అసలు కనిపించదు అనమాట. అలాంటప్పుడు ఇంకా చేసావా అసలు చేసినట్టే లేదే అంటే ఫీల్ అవుతారు కదా. అందుకని ఏమనాలంటే పాము కాళ్ళు పాముకే ఎరుక. అంటే పాము కాళ్ళు ఉన్నట్టు పాముకు మాత్రమే తెలుసు, కానీ ఇంకెవరికి తెలియదు. అలాగే నువ్వు పని చేశానంటున్నావు చూసావా, అది నీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికి చేసినట్టయితే కనిపించట్లేదు అన్నట్టుగా. కొంతమంది సమాధానాలు కూడా చెప్తారు, చెప్పాను అంటారు, కానీ ఎవరికి వినపడదు అనమాట. అంత స్లోగా మాట్లాడతారు. అలా కొన్ని అర్థమయ్యి కొన్ని అర్థం అవ్వకుండా ఉంటాయి మనకి. అలాంటప్పుడు అది మన తప్పే కానీ వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చెప్పేశారు, అది మనం అర్థం చేసుకోవాలి. కడివెడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ.
అంతే కదా, కడిపెడంత గుమ్మడికాయ, పెద్ద గుమ్మడికాయ తెచ్చినా మనం మొయ్యలేక తీసుకొస్తామే తప్ప కత్తిపేట కస్మని ఇలా అనగానే 2 ముక్కలు అయిపోతుంది అది కదా. అంత పెద్ద గుమ్మడికాయ అయినా సరే కత్తిపేటకి లోకువే. అలాగే మనం ఎంత పెద్ద చదువులు చదివినా, ఎంత పెద్ద జాబ్స్ చేస్తున్నా, లేకపోతే ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత డబ్బు సంపాదించినా అది నీ వరకే. ఎదుటి వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వని వాళ్ళు, చులకనగా చూసేవాళ్ళు, ఏమాత్రం లెక్క లేకుండా చూసే వాళ్ళకి మనం ఇలాంటి సామెతలు ఉపయోగిస్తూ ఉంటాం. మన స్థానం ఏమిటి, మన స్థాయి ఏమిటి అనేది మనకి మాత్రమే ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళందరూ మనకి రెస్పెక్ట్ ఇవ్వాలి, కన్ఫామ్గా ఎదుటి వాళ్ళందరూ మనకి మర్యాద ఇవ్వాలి, ఎదుటి వాళ్ళందరూ మనల్ని ప్రేమించాలి అని అనుకుంటే, అలాంటప్పుడు అది దొరకనప్పుడు, మనకి బాధేసినప్పుడు ఇలాంటి సామెతలు బయటకు వస్తూ ఉంటాయి. కడివెడంత గుమ్మడికాయ కత్తిపేటకి లోకువ. అలాగే మనం ఇన్ని పనులు చేసి ఇంత మంచి పేరుండి వీళ్ళ ముందేంటి మనం ఇలా చులకనైపోయాము అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి కదా. అలాంటప్పుడు ఇలాంటి సామెత మనం మైండ్లో అనుకుని సైలెంట్ అయిపోవడమే తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. వెళ్ళి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు. అంతే కదా, ఒక్కొక్క పని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తూ ఉంటాం, ఏదో ఒక చిలిపి పని చేసేస్తూ ఉంటాం. ఎవరిదన్నా లేపేయడమో, ఎక్కడన్నా జాంకాయ కోసేయడమో, సీతాఫలం లాంటివి కోసేయడమో, లేకపోతే మనం అనుకున్న వస్తువు, మనకి నచ్చిన వస్తువు అక్కడ ఉంటే మనం బ్యాగ్లో వేసుకోవడమో, అలాంటప్పుడు కొంతమంది అప్పుడప్పుడు, అందరూ కాదు, అలాంటి పనులు చేస్తుంటారు, చిలిపి పనులు. అప్పుడు మనం ఎవరు చూడట్లేదులే అనుకుంటాం, చుట్టూ చూసి ఎవరు చూడట్లేదులే అనుకుంటాం. కానీ ఏదో ఒక కన్ను దాని మీద పడుతుంది. మనం చేసే పను ఇప్పుడైతే ఏ కన్ను పడుతుంది? సీసీ కెమెరాలు. అంతే కదా, దాని నుంచి అయితే మనం తప్పించుకోలేము. చుట్టూ చూస్తాం, ఎవరో ఉండరు, కానీ ఆ సీసీ కెమెరా అనేది మనకి దొరికిపోతుంది కదా, అందులో దొరికిపోతాం కదా. కాబట్టి అలాంటి పనులు చేసే వాళ్ళని ఏమంటారు? చుట్టూ చూశారు, ఎవరు చూడలేదు అనుకున్నారు అన్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు అంటాం. పిల్లి ఏం చేస్తుందిట, మొత్తం వచ్చేస్తుంది రూమ్లోకి, అన్నీ చూస్తుంది, ఇక ఏమీ లేరు, ఎవరు లేరు అనుకుని పైకి ఎక్కుతుంది. పైకి ఎక్కిన తర్వాత కళ్ళు మూసుకుని తాగుతుందట పాలు. కళ్ళు మూసుకుని తాగినప్పుడు నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటుంది అనమాట. అంటే చుట్టుపక్కల ఎవరు లేరు అనుకుంది. కానీ చూసేవాళ్ళు, అది కళ్ళు మూసుకుంటే దానికి కనపడదు, కానీ చూసేవాళ్ళకి కనపడుతుంది కదా. కాబట్టి అలాంటి పిచ్చి పనులు చేసే బదులు ఇలాంటి సామెతలు గుర్తు తెచ్చుకొని, ఎవరు వేసేస్తారో మనల్ని చితగ్గొడతారని చెప్పి గుర్తుపెట్టుకొని చేయాలన్నమాట. ఈ సామెత గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు పిల్లి కళ్ళు మూసుకుంటే దానికి కనపడవు, మనకు అందరికీ కనబడుతుంది. అలాగే మనం చేసే పని తప్పు పని అయినప్పుడు మనకి ఎవరో చూడట్లేదు అనుకుంటున్నాము, కానీ చూసేవాళ్ళు ఉంటారు అనేది గుర్తుంచుకోవాలి. కడుపులో చల్ల కదలకుండా మంచిగా మజ్జిగ తాగి హాయిగా పడుకున్నాం. ఏ పని చేయట్లా, తినడానికి వచ్చేస్తుంది ఎక్కడి నుంచో, మంచిగా పడుకోవడానికి బెడ్ దొరికింది, మంచి రూమ్ ఫెసిలిటీ, ఏసీస్ అన్నీ ఉన్నాయి. మనం ఏం పని చేయక్కర్లా. అది ఎన్ని రోజులు గడుస్తుంది, ఎంతవరకు గడుస్తుంది? మనకి ఆ పెట్టేవాళ్ళు ఉన్నంత వరకే గడుస్తుంది. తర్వాత అయినా మనం కష్టపడాల్సింది కదా. కాబట్టి అలాంటి వాళ్ళని చూసి ఇలా ఆలోచించరు అనమాట. ఇది ఎన్నాళ్ళు గడుస్తుంది, తర్వాత అయినా కష్టపడాలి, ఇది ఎంత శాశ్వతం కాదు అనేది చూసేవాళ్ళు గ్రహించకుండా ఏమనుకుంటారు, ఆడిగంటరా చక్కగా కడుపులో చల్ల కదలకుండా పడుకుంటాడు అంటే అది కరెక్ట్ కాదు. అసలు అలా పడుకోవడం కూడా ఒక జబ్బు లాంటిది అనమాట. కడుపులో చల్ల కదలకుండా పడుకున్నాము అంటే అది ఎన్నో రోగాలకి, జబ్బులకి దారితీస్తుంది. ఏ పని చేయకుండా పడుకోవడం అనేది వాళ్ళు చాలా అదృష్టవంతులు అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. 12ంటికి లేచాను అంటే అదృష్టవంతుడురా, నాకు అసలు నిద్రే ఉండదు, ఎప్పుడు పొద్దున్నే లేచేయాలని అనుకుంటాం. కానీ పొద్దున్నే లేచిన వాళ్ళు ఎంత ఆరోగ్యంగా ఉంటారో, లేటుగా లేచిన వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళని అడిగితేనే తెలుస్తుంది. కాబట్టి కడుపులో చల్ల కదలకుండా పడుకోవడం అనేది కరెక్ట్ కాదనమాట.
చల్లకి వచ్చి ముంత దాచినట్టు చల్లకి వచ్చి ముంత దాచినట్టు అంటే పక్కన వాళ్ళకి మనకి తోడేసుకోవడానికి పెరుగు లేదు, సడన్గా అయిపోయింది, లేదా పొద్దున్నది తోడుకోలేదు, ఈ పూట తోడేయడానికి పెరుగు లేదు, లేదా ఏదో ఊరి నుంచి వచ్చాము ఇంట్లో పెరుగు లేదు, పాలు తోడేయాలి, పెరుగు లేదు, మనకేమో ఎవరిని అడిగే అలవాటు లేదు, ఎప్పుడు కూడా అన్నీ ప్రిపేర్డ్గా ఉంటాం కానీ ఎవరిని ఏమీ అడిగే అలవాటు లేదు. కాబట్టి అడగాల వద్దా అడగాల వద్దా అడగాల వద్దా, చీకటి పడిపోయింది, వెళ్ళేది లేదు, బయట బాగా వర్షం కురుస్తుంది, వెళ్ళి ఇంకో పెరుగు బయట తెచ్చుకొని తోడేయడానికి అవకాశం లేదు. కాబట్టి అడుగుదామా అని పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి ఒక చిన్న గిన్నె తీసుకెళ్ళి పక్కన దాచుకుని వెళ్ళామన్నమాట. డోర్ కొట్టాము కానీ ఏంటి అంటే ఇది చూసి ఇది తీసి పెరుగు ఇవ్వండి కొంచెం అని అడగడానికి ప్రాణం అవ్వట్లేదు అనమాట. అబ్బా అడిగితే ఏమనుకుంటారో అని చెప్పి వెనకాలే దాచుకుని ఏం లేదు ఏంటో వచ్చాక చెప్పండి అంటే ఏం లేదంట. అయ్యో ఏం పర్లేదు చెప్పండి అంటే అప్పుడు కొంచెం పెరిగిస్తారా అంటే ఇంత తతంగా ఉంటుంది అనమాట. అంటే అలాంటి వాటికి చల్లకి వచ్చి ముంత దాచినట్టు అంటాం. అంటే ఓన్లీ చల్ల పెరుగు అనే కాదు, ఏ విషయమైనా సరే మనం తొందరపడి ఎదుటి వాళ్ళని అడగడానికి మొహమాటం అనేది ఒకటి అడ్డొస్తూ ఉంటుంది అనమాట. ఇంకా వాళ్ళు అడుగుదామని చివరిదాకా వెళ్తాము, మాట్లాడదామని వెళ్తాము, నోటి చివరి దాకా వస్తుంది, కానీ అది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేము. ఏమన్నా అనుకుంటారేమో, మళ్ళీ ఏదన్నా తేడా వస్తుందేమో, ఫ్రెండ్షిప్ చెడిపోతుందేమో, ఇలా చాలా చాలా ఆలోచించేసి అక్కడ దాకా వెళ్ళి కూడా మనం చెప్పాలన్నది చెప్పలేక, అడగాలన్నది అడగలేక తిరిగి వచ్చేస్తూ ఉంటాం అనమాట. ఆ నెక్స్ట్ ఎప్పుడో కలిసినప్పుడు మళ్ళీ ఆ రోజు వచ్చాను కదా అప్పుడే చెప్దాం అనుకున్నా అంటాం. అంటే అదేంటి మరి చల్లకి వచ్చి ముంత దాచినట్టు వచ్చి ఎందుకు చెప్పలేదు అంటారనమాట. అవతల వ్యక్తి ఫాస్ట్గా ఉన్నట్టయితే మనం స్లోగా ఉన్నా కూడా ఏ ఉపయోగం ఉండదు. అది వచ్చి చెప్పలేదే అని తర్వాత బాధపడడం తప్ప ఏమీ చేయలేం. కాబట్టి చల్లకి వచ్చి ముంత దాచినట్టు ఎవరూ చేయొద్దు. చెప్పాలి అనుకున్నది వెంటనే చెప్పేయండి, అడగాలి అనుకున్నది వెంటనే అడిగేయండి. అప్పుడు మీకు లాభం, అదుటి వాళ్ళకి కూడా లాభం అనమాట. మనం అడగకపోవడం వల్ల మనం నష్టపోయే అవకాశాలు కూడా ఒక్కొక్కసారి ఉండొచ్చు. కాకిని కొడితే గద్ద వచ్చిందట, మనల్ని కొడితే ఎవరన్నా వస్తారా? ఎవరు రాని నాలుగు తగిలించానని చెప్తారనమాట. అందుకని కాకిని కొడితే గద్ద వచ్చిందట. సామాన్యంగా ఒక కాకి ఏదన్నా జరిగితే 100 కాకులు పోగైపోతాయి. ఒక మనిషిని చంపేయడానికి కూడా, ఎవరైతే కొట్టారో వాళ్ళని చంపేయడానికి కూడా రెడీ అయిపోతాయి. అన్ని కాకులు అంతా ఐకమత్యంగా ఉంటాయి అన్నమాట. కాకులు కానీ చీమలు కానీ చాలా ఐకమత్యంగా ఉంటాయి. దానికి ఏదన్నా జరిగితే ఎవరు కూడా ఓర్చుకోవు వేరేవి. ఒక ఫుడ్ దొరికినా సరే ఇక్కడ ఫుడ్ ఉందని తెలిస్తే అన్ని కాకుల్ని పిలిచేసి పంచుకుని తింటాయి. అలాంటి కాకిని కొడితే కాకులు ఏవి లేవట, ఊరెళ్ళిపోయాట దసరా సెలవులకి. అన్ని కాకులు ఊరెళ్ళిపోయాట, ఒకే కాకు ఉంది. దాన్ని కొడుతుంటే అరే దీనికి తోడు ఎవరు లేరు, మనం వెళ్ళాలి అని చెప్పి గద్ద వచ్చిందట. అలాగే మన మంచితనమే మనల్ని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటుందన్నమాట. మనకి ఎవరైతే తోడుగా ఉన్నారో ఆ తోడు లేరు అన్నప్పుడు మనం దిగులు పడిపోయి అరే మనకెవరు లేరే అని అనుకోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఎందుకంటే మనం మంచి పనులు చేసి ఉంటే, మనం ఒకరికి సహాయపడి ఉంటే, ఒకవేళ ఆ మంచి చేసిన వాళ్ళకి మాత్రమే. ఎప్పుడు అందరితో గొడవలు పడుతూ, అందరితో పోట్లాడుతూ, ప్రతి ఒక్కళ్ళతో విరోధం పెట్టుకున్న వాళ్ళకైతే ఇది నేను చెప్పట్లేదు. ఎప్పుడైతే మనం మంచితనంతో ఉన్నామో, మనం మంచి చేస్తూ ఉన్నామో, 10 మందికి సహాయపడుతూ ఉన్నామో, మనకి తోడు ఉండవలసిన వాళ్ళు ఉండకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు మనకి, భగవంతుడు మనకి ఎవరో ఒకళ్ళ రూపంలో వచ్చి మనకి సహాయం చేస్తూనే ఉంటారనమాట. భగవంతుడు అనేవాడు మనల్ని ఎప్పుడూ మర్చిపోడు. మనం మంచి వాళ్ళమైనా చెడ్డ వాళ్ళమైనా కూడా మనల్ని మర్చిపోడు. మనం భగవంతుడిని మర్చిపోయినా కూడా భగవంతుడు మనల్ని మర్చిపోడు. ఎవరో ఒకరినరే ప్రాబ్లంలో ఉంది వెళ్ళి సాల్వ్ చేయని ఎవరో ఒకరిని పంపిస్తారనమాట. మనం సాయం చేసిన వాళ్ళు మాత్రమే మళ్ళీ వచ్చి మనకు సాయం చేస్తారు అని కానీ, లేకపోతే మనకి అండగా ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు మనల్ని వదిలిపెట్టేశారు, మనకి ఇప్పుడు ఎవరు అండ అని మాత్రం బాధపడటానికి ఏమాత్రం కూడా
అవసరం లేదు. ఏదో ఒక రూపేణ మనకి సహాయం అనేది అందుతూనే ఉంటుంది. అలాగే ఇక్కడ కాకిని కొడితే గద్ద వచ్చి సహాయం చేసిందట. గద్ద వచ్చి ఆ కొట్టే వాళ్ళని తరివేసి కాకిని సేవ్ చేసిందనమాట. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అంటే మనం ఏ పని కోసం వెళ్తున్నామో ఆ పనే మనకు ఎదురొచ్చిందట. ఏదో తీగ కోసం తిప్పతీగ ఇలాంటివన్నీ మనకి వైద్యాల్లో ఉపయోగించే ఉంటాయి కదా, ఆయుర్వేదంలో వాటిల్లో తిప్పతీగలని ఇంకా ఏవేవో మనకి పేర్లు తెలిపిన మారేడికాయలని ఏవో ఉంటాయి కదా, అవి వెతుక్కుంటూ వెళ్తుంటే కాలికి అడ్డం పడిందట. ఏమిటా అని చూస్తే అదే తిప్పతీగ అనమాట. మనకు కావాల్సింది మన దగ్గరికే వచ్చింది. మనం అడవంతా వెతుకుదామని బయలుదేరాం, కానీ అది కాలికే తగిలినప్పుడు మనకి ఎంత సంతోషంగా ఉంటుంది. అలాగే మనం ఏ పని అయితే చేయాలనుకున్నామో, ఎవరినైతే కలవాలనుకున్నామో అర్జెంటుగా వాళ్ళతో ఇమ్మీడియట్గా మనం మాట్లాడాలి, మనకి ఎమర్జెన్సీ ఉంది వాళ్ళతో. వాళ్ళు ఏం చేశారు, మనం వాళ్ళని కలవడానికి చాలా వ్యయ ప్రయాసలు పడి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి, చాలా ఛార్జెస్ పెట్టుకుని వెళ్ళాలి, అయినా కంపల్సరీ వెళ్ళాల్సిందే అని చెప్పి బయలుదేరి బస్ స్టాప్లో నుంచున్నాం. మన పక్కనే ఎవరైతే మనం కలవాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు మన పక్కనే ఉన్నారు. ఎంత సర్ప్రైజ్గా ఉంటుంది, ఎంత సంతోషం వేస్తుందో ఒకసారి ఆలోచించండి. అలాంటప్పుడు ఇలాంటి సామెత ఉపయోగించకుండా ఎలా ఉంటాం? వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అనే సామెత ఉపయోగిస్తాం. వీళ్ళు ఏంటి ఇక్కడ ఉన్నారు, మీరు మీకోసం నేను బయలుదేరాను అంటే నిన్ననే వచ్చాను పని నుండి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను అంటే వాళ్ళతో మాట్లాడాల్సింది మాట్లాడేస్తాము, వాళ్ళతో పని ఇమ్మీడియట్గా అయిపోతుంది అనమాట. అది అదృష్టం బాగుంటే మనకు అదృష్టం బాగున్నప్పుడు అన్నీ కూడా మనకి ఎదురే వస్తూ ఉంటాయి అన్నమాట. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే బిడ్డ పుట్టినట్టు మనకి అవకాశాలు ఉండి మనకి అవ్వాలి, ఆ టైంకి ఆ పని అయిపోవాలి అని కనుక రాసి పెట్టుంటే అది మన దగ్గరికే వస్తుంది. మనం పరిగెత్తుకుంటూ వెళ్ళి దేనికి కూడా వెతకాల్సిన అవసరం కూడా ఉండదు. అదే మన దగ్గరికి వచ్చి మన పని అయిపోయేటట్టుగా చేసేస్తుంది అనమాట.